సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణములకు శతకోటి నమస్సుమానులు అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతీ నెల మొదటి ఆదివారం జరుపుకునేటువంటి సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈనాటి 64వ సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన డాక్టర్ ఎన్ గోపీకృష్ణ గారికి మన సమితికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సమర్పణ కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలనతోటి మనం ప్రారంభించుకుందాము. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా డాక్టర్ ఎన్ గోపీకృష్ణ గారిని, తర్వాత శ్రీ ఆర్ సాంబిరెడ్డి గారిని, శ్రీ పద్మనాభరావు గారిని, శ్రీ శివాజీ గారిని, డాక్టర్ అనురాధ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వక్తగా విచ్చేసిన డాక్టర్ ఎన్ గోపీకృష్ణ గారి పరిచయ వాక్యాలని మన సాయి సోదరుడు వి నటరాజన్ ఇస్తారు. కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్కారం సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. వనస్థలీపురం సత్యసాయి సేవా సంస్థలచే నిర్వహించబడుతున్న 64వ సమర్పణకి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం. ఈ 64వ సమర్పణ వక్తగా శ్రీ ఎన్ గోపీకృష్ణ గారు, వీరు శ్రీ బదరీ నారాయణ లక్ష్మీదేవి గారి సంతానంగా ఈరోజు వక్తగా మన సమితికి విచ్చేశారు. వీరి తండ్రి గారు ఆర్జేడీగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్గా రిటైర్ అయ్యారు. తల్లిదండ్రుల యొక్క ఆ ఉత్సాహ ప్రోత్సాహములతో వారు నిరంతరం భగవాన్ బాబావారి దర్శనార్థం వెళుతూ ఉండడంతో వీరికి కూడా ఆ దర్శన భాగ్యం మొట్టమొదటిసారి 1962లో వారి తల్లిదండ్రుల ద్వారా భగవాన్ బాబావారి దివ్య దర్శనాన్ని వారికి కలిగింది. తర్వాత వీరి కుటుంబానికి 1962 నుంచి 1971 వరకు భగవాన్ బాబావారు అనేక ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా వీరికి అనుగ్రహించడం జరిగింది. ప్రత్యేకంగా శ్రీ ఎన్ గోపీకృష్ణ గారు 1977లో బృందావన్లో వేసవి శిక్షణ తరగతులలో పాల్గొనే అదృష్టము, అవకాశము వారికి భగవాన్ బాబావారు అనుగ్రహించారు. శ్రీ గోపీకృష్ణ గారు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సి చేసి తర్వాత సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అనే ప్రత్యేక విభాగంలో 1985లో రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ వారిచే గౌరవ డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. ఈ డాక్టరేట్ ప్రత్యేకంగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ అనే కాన్సెప్ట్ మీద అమేస్ ల్యాబొరేటరీ అట్ ఐవా స్టేట్ యూనివర్సిటీ అమెరికా వారి కొలాబరేషన్తో ఈ పరిశోధనలు వారు చేపట్టి ఈ విభాగంలో వారు గౌరవ డాక్టరేట్ స్వీకరించడం జరిగింది. వీరు పదవీ విరమణ చేసే లోపల దాదాపు 100 వరకు వారి యొక్క పరిశోధనల పత్రాలన్నీ కూడా జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రకటించబడినాయి. అనేక ప్రత్యేకమైన కాన్ఫరెన్సుల్లో కూడా అవన్నీ వారు ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా వీరి బృందం గామారే అటెన్యుయేషన్ టెక్నిక్ ద్వారా థర్మోఫిజికల్ ప్రాపర్టీస్ ఇన్ వేరియస్ మెటీరియల్స్ విత్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రతతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని వాటి యొక్క స్వభావం ఏ విధంగా మారుతుంది అనే దాని మీద
వీరి బృందం కూడా అనేక పరిశోధనలు చేసి గామారే డెన్సిటోమీటర్ అనే సాధనాన్ని వీళ్ళు ఉపయోగించి దాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ పరిశోధనని వాళ్ళు చేయడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో 8 మందికి గౌరవ డాక్టరేట్లు వీరి ద్వారా అందచేయడం జరిగింది. మరియు 4 ఎంఫిల్ కూడా వీరి ద్వారా ప్రదానం చేయడం జరిగింది. వీరు కాకతీయ విశ్వవిద్యాలయంలో హెచ్ఓడి ఆఫ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా, తర్వాత చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఫిజిక్స్ వ్యవహరించి, తర్వాత డీన్గా వీళ్ళు రిటైర్ అవ్వడం జరిగింది, పదవీ విరమణ చేయడం జరిగింది. వృత్తిరీత్యా పదవీ విరమణ చేసినప్పటికీ ప్రవృత్తి రీత్యా సదా స్వామి సేవలో భగవాన్ బాబా వారి యొక్క అవతార వైభవాన్ని, వారి లీలా వైభవాన్ని అందరికీ తెలియజేస్తూ నిరంతరంగా వారి సేవల్ని కొనసాగిస్తున్నారు. శ్రీ ఎన్ గోపీకృష్ణ గారికి సాదరంగా ఆహ్వానిస్తూ సాయిరాం. ఓం నమో భగవతే శ్రీ సత్యసాయినాథాయ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, నాకు ఈరోజు మీ ముందు నుంచుని కొన్ని స్వామి విషయాలు చర్చించుకునే అవకాశం కల్పించినటువంటి పెద్దలు కృష్ణకుమార్ గారు, సమర్పణ టీం, సాయి కృష్ణ, సాయి తేజ, చైతన్య, మిగతా పెద్దలు, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం. ఇప్పుడే చూశాను, నా చిరకాల మిత్రుడు నాగేంద్ర శర్మ గారిని కూడా చూశాను నేను ఇక్కడ, వారు కూడా ఉన్నారు. చాలా సంతోషం. నేను అనుకోలేదు, పోయిన ఆదివారం నాకు కాల్ వచ్చింది. నేను యాక్చువల్గా వరంగల్లో ఉంటాను, కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుడిగా 40 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2018లో రిటైర్ అయ్యి అక్కడే ఉంటున్నాను. కొంత మా పిల్లలు ఇక్కడ పని చేస్తున్నారు అని కొన్ని రోజుల కోసం హైదరాబాద్కి వచ్చాను. అనుకోకుండా పోయిన ఆదివారం సమర్పణ టీం వాళ్ళు కాల్ చేయడం, సరే అని రావడం. యాక్చువల్గా నా పుస్తక భాండాగారం అంతా కూడా వరంగల్లో ఉంది. సరే, ఎప్పటి నుంచో స్వామి లిటరేచర్ చదువుతున్నాను, స్వామి ద్వారా పర్సనల్ అనుభవాలు మీతో పంచుకుందామని అనుకుంటుంటే ఈ లోపల ఈ పిల్లలు చాలా చక్కటి దిశానిర్దేశం చేశారు. నాకు మంచి క్వశ్చనైర్ పంపించారు. ఏమండి, మీరు టాక్ ఇస్తున్నప్పుడు వీటిని స్పృశించండి అని వారు వేసినటువంటి ప్రశ్నలు, క్వశ్చనైర్ చాలా చాలా రిలవెంట్ ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్కి చాలా రిలవెంట్. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు అందరం హుషారుగా పుట్టపర్తికి వెళ్ళడం, స్వామి దర్శనం చేయడం, స్వామిని దర్శనం చేసేసుకుంటూనే మనకి బ్రహ్మాండంగా మనం మళ్ళీ మన ఊళ్ళకి వచ్చేస్తే మనం ఛార్జ్ అయిపోవడం అంతా ఉంది. కానీ స్వామి ఒకసారి తన శరీరాన్ని వదిలిపెట్టి మహాసమాధి అయిన తర్వాత కొంత నిరుత్సాహం చోటు చేసుకోవడం అది సహజం. రమణ మహర్షి మహాసమాధి అయినప్పుడు రమణ మహర్షి భక్తులకి అదే జరిగింది. రామకృష్ణ పరమహంస మహాసమాధి అయినప్పుడు వారికి అదే జరిగింది. మన సత్యసాయి అవతారం చాలించినప్పుడు కూడా మనకి కొంచెం నిరుత్సాహం చెందడం సహజం అది. కానీ నేను చూస్తున్నాను, ఈ సత్యసాయి యాలమ్ని స్టూడెంట్స్ ఈ సమర్పణ అనే కార్యక్రమాలు అంతటా జరపడం వల్ల మళ్ళీ అది ఆ బ్యాటరీ రీఛార్జ్ చేస్తున్నారు. ఇది నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే స్వామిని కళ్ళతో చూసిన వాళ్ళు స్లోగా అంతరించిపోతున్నారు కదా. స్వామి పర్సనల్ అనుభవాలు పొందిన వారు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ వెళ్ళిపోవడం సహజం అది. ఇవన్నీ కూడా చక్కగా రికార్డ్ చేసి పెడుతున్నారు. నేను ఎన్నో సమర్పణ కార్యక్రమాలు వీడియోలు కూడా పెడుతున్నారు, అవన్నీ కూడా చూస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఇది వచ్చే 200-300 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ అందరూ కూడా చూసి ఇంత బ్రహ్మాండమైన అవతారం వచ్చిందా అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోవడం సహజం.
షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు ఎంతమంది భక్తులు ఉన్నారు? ఈరోజు మీరు చూస్తే షిరిడి సాయిబాబా లేని ప్లేస్ ఉందా? షిరిడి సాయిబాబా లేని గుడి ఉందా? అలాగే సత్యసాయి అవతారం కూడా అయిపోతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే రాముడు 20,000 సంవత్సరాల క్రితం వాడు. రాముడి ఆకారం ఫామ్ వెళ్ళిపోయింది, కానీ రామనామం మిగిలిపోయింది. ఇప్పటికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దేశం మారుమోగిపోతుంది. కృష్ణుడు 5,000 సంవత్సరాల క్రితం వాడు. కృష్ణ రూపం వెళ్ళిపోయింది, కానీ కృష్ణ నామం మిగిలిపోయింది. షిరిడి సాయి వెళ్ళిపోయారు, షిరిడి నామం మిగిలిపోయింది, సాయి నామం. అలాగే సత్యసాయి రూపం వెళ్ళిపోయిన సత్యసాయి నామం ఇంకా అందరి నోళ్లలో ఆడుతూనే ఉంది. నామం అంత గొప్పది. అటువంటి నామాన్ని ఇంతవరకు చక్కగా భజన చేశారు మన యువకులందరూ కూడాను. చాలా చక్కగా ఎంతో ఆనందించాను. అయితే ఇవాళ దేశం కానీ ప్రపంచం కానీ సైంటిఫిక్గా టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బోల్డన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ లెక్కలేనన్ని కాలేజెస్ పెరుగుతున్నాయి, చాలా ఉన్నాయి. కానీ దానితో పాటు అవినీతి పెరిగిపోతుంది, కరప్షన్, నేరాలు పెరిగిపోతున్నాయి, అశాంతి పెరిగిపోతుంది. ఎడ్యుకేషన్ ఒకవైపు చూస్తే బ్రహ్మాండంగా అడ్వాన్స్ అయిపోతుంది, కానీ మానవుడి లోపల మానవతా విలువలు తరిగిపోతున్నాయి. పాపం స్వామి ఉన్నన్ని రోజులు ఎప్పుడూ మానవతా విలువల గురించే మాట్లాడుతూ ఉండేవారు. ఆయన 1981లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అని చెప్పి డీమ్డ్ యూనివర్సిటీలు అప్పుడు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయనుకోండి. అప్పట్లో మాధురి షా యూజీసీ డైరెక్టర్ ఉన్నప్పుడు, యూజీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ స్వామి పుట్టపర్తి చాలా కుగ్రామం. అసలు డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే చాలా పెద్ద పెద్ద వాటికి ఇచ్చేవారు. ఐఏఎస్సి బెంగళూరు ఫస్ట్ డీమ్డ్ యూనివర్సిటీ, అలాంటి చాలా స్టేచర్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చేవారు. అలాంటిది వాళ్ళు స్వామి పెట్టిన యూనివర్సిటీకి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారు. అయితే మిగతా యూనివర్సిటీసు, ఐఐటీసు వాటికి స్వామి ఇన్స్టిట్యూషన్కి చాలా తేడా ఉందండి. ఎందుకంటే నేను యూనివర్సిటీ అధ్యాపకుడిగా 40 ఏళ్ళు పనిచేశాను, ఎన్నో యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ చైర్మన్గా పనిచేశాను. వాళ్ళ సిలబై డివైస్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంతో మెంబర్గా పనిచేశాను. సిలబై ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మానవతా విలువలు బోధించేది ఒక్క యూనివర్సిటీ, అది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. అంటే ఈ లౌకిక విద్య చాలా బాగా పైకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లౌకిక విద్య బాగా చదువుకున్న వారు ఎవరన్నా ఒకరు కలెక్టర్ కావచ్చు. ఆ కలెక్టర్కి సరైనటువంటి మానవతా విలువలు లేవనుకోండి, ఏ డిస్ట్రిక్ట్కి అయితే కలెక్టర్గా ఉన్నాడో ఆ డిస్ట్రిక్ట్ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఒక ఎమ్మెల్యే కనుక సరైనటువంటి విలువలతో కూడినటువంటి జీవనం సాగించట్లేదనుకోండి, సరైన సామాజిక స్పృహ లేదనుకోండి, ఆ కాన్స్టిట్యూషన్ మొత్తం దెబ్బతింటుంది. అలాగా ఒక డాక్టర్ సరైన విలువలతో లేడనుకోండి, పేషెంట్స్ అందరూ బాధపడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాము కొల్లలు కార్పొరేట్ హాస్పిటల్స్, ఎక్కడ చూసినా కార్పొరేట్ హాస్పిటల్స్, చిన్న చిన్న టౌన్స్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్. డాక్టర్స్ అందరూ కూడా ఇలా ఉంటారని నేను అనను, కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంతోమంది మంచి డాక్టర్లు, అందులో మన సత్యసాయి సమితుల్లో ఉన్న డాక్టర్లు, పుట్టపర్తికి వచ్చి ఎంతో సేవ చేసి డబ్బులు ఆశించకుండా చేస్తున్నటువంటి డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ ఇవాళ మీరు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పనితీరు చూస్తే, ఏదో జ్వరం వచ్చింది, అది ఏం జ్వరమో తెలియదు. ఇవాళ రేపు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అందరూ భయపడుతున్నారు. ఏదో 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో జాయిన్ అవుతే 3-4 లక్షలు స్వాహా. టెస్ట్ల పేరిట ఒక ఎంఆర్ఐ టెస్ట్కి 5,000 ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఎంఆర్ఐ టెస్ట్కి 1,500 మాత్రమే అవుతుంది. 3,500 రూపాయలు ఎవరైతే ఎంఆర్ఐ టెస్ట్ రాస్తారో, రికమెండ్ చేస్తారో దానికి కమిషన్గా వెళ్ళిపోతుంది. చదువుకున్న వాళ్ళందరూ కూడా కలెక్టర్లు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఏ దాంట్లో ఉన్నప్పటికీ మంచి వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ సరైన పద్ధతిలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వారు చదువుకుంటున్నప్పుడు మానవతా విలువలు జోడించి కనుక ఈ లౌకిక విద్య నేర్పకపోయినట్టయితే సమాజం ఇలాగే తయారవుతుంది.
నేను చాలా నిశితంగా పరిశీలించాను శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ సిలబస్. చాలా చక్కటి సిలబస్, లౌకిక విద్య చాలా బాగుంటుంది. దాన్ని చాలా సరైనటువంటి పాళ్లలో ఈ హ్యూమన్ వాల్యూస్ కలిపారు. స్వామికి ఏమండి ప్రాణం స్టూడెంట్స్ అంటే. ఈ హ్యూమన్ వాల్యూస్ అంటే ఆయన 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 రూపమే హ్యూమన్ వాల్యూ. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ స్వరూపుడే సత్యసాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే స్వామి అంత కుగ్రామాన్ని ఇంతటి చక్కటి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలా తీర్చిదిద్దారో అని ఒకసారి మనకు ఆలోచిస్తే, ఆయన భగవంతుడు స్వరూపం అని వేరే చెప్పక్కర్లేదు, ఆయన మహిమలు చూడక్కర్లేదు, ఏమీ లేదు. ఒక అయోధ్య రాముడి వల్ల ఎంత గొప్పగా అయిందో, ఒక మధుర కృష్ణుడి వల్ల ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అయిందో, ఒక షిరిడీ సాయి వల్ల షిరిడీ ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అయిందో, పుట్టపర్తి స్వామి వల్ల అంత పెద్ద పుణ్యక్షేత్రం అయిందని మీ అందరికీ తెలుసు. ఎందుకయింది? 1950లో అసలు పుట్టపర్తి జనాభా 100 మందో 200 మందో ఉండేవారు. అది చాలా చాలా రస్టిక్ విలేజ్, చాలా బ్యాక్వర్డ్ విలేజ్. ఒక స్కూలు లేదు, వాటర్ సప్లై లేదు, ఓ హాస్పిటల్ లేదు, ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు. చాలా చాలా వెనకబడినటువంటి ఒక గ్రామాన్ని ఇవాళ మీరు చూస్తే అక్కడ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంతా వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇవన్నీ ఒక మానవుడి వల్ల సాధ్యం అవుతాయా? ఇది ఒక పరబ్రహ్మ స్వరూపం తప్ప ఎవరూ చేయలేరండి. ఇప్పుడు మనం అందరం పుట్టిన నేటివ్ ప్లేస్లు ఉన్నాయి, ఆ పేర్లు మనం కూడా మర్చిపోయాం. పుట్టపర్తి గ్రామం జ్ఞాపకం ఉంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. 1950లో స్వామి ఫస్ట్ ప్రశాంతి మందిరం కట్టినప్పుడు, ఆ రెక్టాంగులర్ బిల్డింగ్ కట్టిన తర్వాత పుట్టపర్తిలోనే ఒక జనరల్ ఆసుపత్రి కట్టారు, పుట్టపర్తిలో ఒక స్కూలు స్థాపించారు, తర్వాత అనంతపురంలో ఒక ఉమెన్స్ కాలేజీ పెట్టారు, బృందావనంలో ఒక మెన్స్ కాలేజీ పెట్టారు, తర్వాత ఒక యూనివర్సిటీ పెట్టారు, 1990లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు, స్థాపించారు, 2000లో బెంగళూరులో బ్రహ్మాండమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. మీరు చూస్తే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మహాసమాధి అయ్యేంత వరకు ప్రజలు 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 భక్తులు సేవ, ఆయన నీ అనే భేదం లేకుండా స్వామి సేవ చేస్తూనే వెళ్ళారు, మనకి ఎంతో మార్గదర్శకం అయ్యారు. అయితే ఇవే కాకుండా ఇది చాలామంది స్వామిని చాలా గొప్ప, ఇప్పుడు స్వామిని విమర్శించే వాళ్ళు ఎవరూ లేరు. స్వామిని విమర్శించారంటే వాడు అసలు ఏమీ ఆలోచించట్లేదని అర్థం. స్వామిని మంచి సోషల్ వర్కర్ అని, లేకపోతే ఒక మహానుభావుడని, లేకపోతే ఒక సెయింట్ అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. కానీ పుట్టపర్తికి వెళ్ళి స్వామి యొక్క లిటరేచర్ చదివి, స్వామి దర్శనం చేసుకుని, స్వామి దర్శన స్పర్శన సంభాషణలు విన్న వాళ్ళకి ఆయన పరబ్రహ్మ స్వరూపం అని మాత్రం తెలుసు అందరికీ. స్వామి కేవలం పరబ్రహ్మ స్వరూపం. లేకపోతే ఏమవుతుందంటే, సముద్రం దగ్గరికి వెళ్ళి చెంచాతో వెళ్తే చెంచా నీళ్ళే వస్తాయి, కుండతో వెళ్తే కుండ నీళ్ళే వస్తాయి, మీ ట్యాంకర్తో వెళ్తే ట్యాంకర్ నీళ్ళు వస్తాయి. అలాగా మనం ఆయన్ని మహాపురుషుడు అనుకుంటే మహాపురుషుడే, లేదు ఆయన సోషల్ వర్కర్ అనుకుంటే సోషల్ వర్కరే, లేదు ఈయన భగవంతుడు, ఈయన మనని వృద్ధిలోకి, ఆధ్యాత్మిక వృద్ధిలోకి తీసుకొస్తారని ఆ నమ్మకం కనుక మనకుంటే స్వామి ఖచ్చితంగా భగవంతుడిలాగా మీకు హెల్ప్ చేస్తారని చెప్పడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. అయితే మాకు స్వామితో అనుబంధం ఎలా ఏర్పడింది, చాలా అసలు మాకు దేవుడు అనే నమ్మకం ఎలా కలిగింది? అంత ఈజీగా కలగడం. మనం ఎంతోమంది సాధువులను చూస్తాము, మహాపురుషులను చూస్తాము, నమస్కారం చేస్తాము, వెళ్ళిపోతాం. కానీ భగవంతుడే ఈయన అని ఎలా నమ్మకం కలుగుతుంది? మనకు అనుభవం అయితే మనకు తెలుస్తుంది. అలాగా మీకు కొన్ని అనుభవాలు చెప్పిన తర్వాత ఈ టీం వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ దానికి వెళ్తాను. ముందర అసలు ఏమిటి మా బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు చెప్పాలి. మా నాన్నగారు ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ లిటరేచర్ చేశారు. చేసిన తర్వాత ఆ రోజుల్లో ఉద్యోగాలు ఇలాగ అవుతూనే వచ్చేవి కదా. ఆయన విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో చేసిన తర్వాత వారి స్వస్థలం, మా స్వస్థలం రాజమండ్రికి వచ్చారు.
ఆ వచ్చే ముందు విశాఖపట్నం నుంచే ఒక అప్లికేషన్ రాశారు. రాజమండ్రి వచ్చేసరికి ఆయనకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది. వారం రోజులు అక్కడ స్పెండ్ చేసి ఆయన రాజమండ్రి వచ్చేసరికి వారికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఆ అపాయింట్మెంట్ ఎక్కడొచ్చింది ఆయనకి? ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అనంతపూర్. అనంతపూర్కి ఫస్ట్ అపాయింట్మెంట్. అంటే రాజమండ్రి నుంచి అనంతపూర్ అంటే చాలా దూరం, 650 కిలోమీటర్లు. ఆ రోజుల్లో 3 రైళ్ళు మారి రావాలి. కొంచెం మళ్ళీ వాళ్ళ నాన్నగారు వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత మరి జాబ్స్, గవర్నమెంట్ జాబ్ అంటే చాలా గ్లామరస్ అప్పట్లో. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు ఏం లేవు, ఇది వేరే విషయం. కానీ అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే వదులుకునేవారు కాదు. మా నాన్నగారు అప్పుడు మా పెద్దన్నయ్య పుట్టాడు, నేను ఇంకా పుట్టలేదు. ఇది 1955-56లో జరిగినది. 1955-56లో వారు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా పెద్దన్నయ్య, మా అన్నయ్య ముగ్గురు కలిసి అనంతపురం వెళ్ళారు. 56 నుంచి 62 వరకు ఏదో స్వామి గురించి విన్నారు అనంతపురంలో. అయితే అప్పట్లో ఇంత ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఇన్ని పేపర్స్ కానీ ఇంత లేదు కదండి, ఇంత ప్రచారం లేదు. కాబట్టి అయితే పుట్టపర్తికి దగ్గరే కాబట్టి అనంతపూర్. మా నాన్నగారు విన్నారు కానీ ఆయన ఎక్కువ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస భక్తులు. వాళ్ళు మా నాన్నగారు, మా అమ్మగారు కూడా ఇంట్లో మంచి ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే సరే విన్నారు కానీ వెళ్ళలేదు ఎప్పుడు. అయితే ఆ 5-6 ఏళ్ల తర్వాత 1962లో మేము ఇల్లు మారాల్సి వచ్చింది. అప్పటికి నేను 1958లో నేను పుట్టాను. 1959 చివరిలో, 1960లో మా ఇంకో తమ్ముడు పుట్టాడు. మేము ముగ్గురం ఉన్నాం అప్పటికి. మేము ముగ్గురము, మా నాన్నగారు, మా అమ్మగారు అనంతపురంలో ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ ఇల్లు మారినప్పుడు ఆ ఇంటి గల వాళ్ళు సత్యసాయి భక్తులు, వాళ్ళ ఇంట్లో స్వామిపటం ఉంది. అప్పుడు ఫస్ట్ స్వామిపటం చూశారు మా నాన్నగారు, మా అమ్మగారు. చూసిన తర్వాత ఆవిడ, మా నాన్నగారు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత రోజు మా అమ్మగారికి స్వామి గురించి చెప్పేది. ఏమండి, ఈయన సామాన్యుడు కాదు, ఈయన దేవుడు అని చెప్పింది. దేవుడు రాముడు, కృష్ణుడు అంటే దేవుడు అని అనుకుంటాం మనం. కానీ సత్యసాయిబాబా దేవుడు ఏమిటి అంటే ఈయన షిరిడీ సాయి అవతారము, ఈయన చాలా మహిమలు చేస్తారు, ఈయన దేవుడి అవతారము అని చెప్తూ ఉండేది. ఇది మా నాన్నగారు ఇంటికి రాగానే మా అమ్మ మా నాన్నగారితో చెప్తూ ఉండేది. సరేలే అని చెప్పి ఏదో వింటూ ఉండేవారు. అయితే మా నాన్నగారు కూడా ఏంటంటే ఆయన మంచి ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్స్ అవి వేసేవారు. అప్పట్లోనే రామకృష్ణ పరమహంస, వివేకానంద, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలాంటి పోర్ట్రేట్లన్నీ వేసి ఆయిల్ పెయింటింగ్స్. ఇప్పటికి కూడా మీరు అనంతపూర్ వెళ్తే అనంతపూర్ కాలేజీలో చూస్తే బద్రీనాథ్ అని రాసి ఉంటుంది. ఆ పెయింటింగ్స్ అన్నీ ఆ కాలేజీ ఫోయర్లో ఉన్నాయి. ఎగ్జిబిషన్ ఆఫ్ మై ఫాదర్. ఆయన మంచి పాపులర్ స్టూడెంట్స్లో. అయితే అప్పుడప్పుడు సత్యసాయిబాబా గురించి ఆయనకి పెద్ద ఏం తెలియదు కానీ నెగిటివ్గా చెప్తూ ఉండేవారు. అయ్య బాబా ఇలాగ మహిమం చేస్తారట, అది ఏదో చెప్తూ ఉండేవారు, తెలియదు. అయితే ఈ ఇంటి ఆవిడ మా అమ్మతో చెప్పడం ఇవన్నీ విన్నారు మా నాన్నగారు. ఏమంటే మనం పుట్టపర్తి వెళ్దాం తప్పకుండా ఒకసారి, మనం తప్పకుండా ఆయన్ని చూడాలి, ఆయన చాలా మహానుభావుట, చాలా మహిమలు చేస్తారట అంటే సరే అని చెప్పి మా నాన్నగారు అన్నారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే ఆవిడని తీసుకుని వెళ్ళు అని అన్నారు. అంటే ఫస్ట్ మా అమ్మగారు వెళ్ళారు. అది ఎప్పుడు 1962 గురు పౌర్ణమి కంటే ఒక 2-3 రోజుల ముందర వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే కూర్చున్నారు. అప్పట్లో ఏంటంటే స్వామి వెళ్ళిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అప్పట్లో ఎక్కువ ఇంత ఉండేవారు కాదు కదా, 100లో ఉండేవారు సంఖ్య. సో స్వామి అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే కానీ వెళ్ళేవారు కాదు పుట్టపర్తి నుంచి. పాపం ఎంత ప్రేమ స్వామికి, అందరినీ పిలిచి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చి విభూతి సృష్టించి అన్నీ చేస్తూ ఉండేవారు. అలా కానీ వీళ్ళని పిలవలేదు. 3 రోజులైనా మా అమ్మని ఇంటర్వ్యూకి పిలవలేదు. అయితే అక్కడ ఆయనకి సపరీలు చేసే నరసింహాచార్యులు గారు అని ఒక ఆయన ఉండేవారు. స్వామి రూమ్లో కూర్చొని వెళ్ళి వస్తూ ఉండేవారు. మా అమ్మంది, మేము 3 రోజులు అయిందండి, నేను ఇంటికి వెళ్ళాలి, ఆయన ఒక్కరే ఉన్నారు, నాకు 3 చిన్నపిల్లలు, నాకు ఇంకా స్వామి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, స్వామికి ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి అని చెప్పి ఆయనతో చెప్తే ఆయన నవ్వి అమ్మ స్వామికి ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పలేరమ్మా, చెప్పకూడదు, ఇస్తే కరుణ ఉంటే ఆయనే ఇస్తారు. మీరు రేపు గురు పౌర్ణిమలో స్వామి చక్కగా ఉపన్యాసం ఇస్తారు, స్వామి మంచి తీర్థ ప్రసాదాలు ఇస్తారు, మంచి భజన జరుగుతుంది. మీరు ఆ గురు పౌర్ణమి ఫంక్షన్ చూసి మీరు ఇంకొక రోజు ఉండండి, మీ అదృష్టం ఉంటే స్వామి ఇంటర్వ్యూ ఇస్తారు, అప్పుడు వెళ్ళండి. మీరు పుట్టింటికి వచ్చారు, తండ్రి కదా ఆయన, మిమ్మల్ని ఇంకొక రోజు ఉండమని చెప్పినట్టున్నారు, అది నా భావన అని చెప్పి ఆయన పాపం చెప్పారు. ఎందుకంటే స్వామికి వీరికి ఇంటర్వ్యూ ఇవ్వండి, వారికి ఇంటర్వ్యూ, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఒకటే, నేను వచ్చినా ఒకటే, మీరు వచ్చినా ఒకటే, ఎవరైనా ఒకటే, అది మీ అందరికీ తెలిసిందే. అంటే మా అమ్మ సరే అని చెప్పేసి పాపం ముగ్గురిని, మేము పిల్లలం ముగ్గురం, నాకు 4 ఏళ్ళు, మా అన్నయ్యకి 6 ఏళ్ళు, ఇంకో తమ్ముడికి 3 ఏళ్ళు, ఈ మమ్మల్ని పెట్టుకుని. అయితే అప్పట్లో ఏంటంటే ఇన్ని సౌకర్యాలు లేవు. చిత్రావతికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళం రోజు.
మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి చిత్రావతికి స్నానం చేసి గురు పౌర్ణమి నాడు పొద్దున్నే మేము స్నానాలు చేసి వచ్చాము. వచ్చిన తర్వాత స్వామి చక్కగా ఉపన్యాసం ఇచ్చారు. అయిన తర్వాత స్వామి తీర్థం ఇచ్చారు. అంతా చాలా భజన అది చాలా బాగా జరిగింది. స్వామి ఉపన్యాసం వింత కూడా మా అమ్మ చాలా థ్రిల్ అయింది. నాకు ఇంకా చాలా చిన్న వయసు, ఇదంతా మా అమ్మ నాకు చెప్పింది. తర్వాత నెక్స్ట్ డే ఇంకా నువ్వు వచ్చేసే ఇంటర్వ్యూకని మా అమ్మని పిలిచారు. 4 రోజులు వెయిట్ చేయించారు కదండి. ఇవి రోజు ఆయనకే చూస్తుంది. ఆయన చూస్తున్నారు కానీ నవ్వుతూ చిరునవ్వు చేస్తూ వెళ్ళిపోతున్నారు ఇంటర్వ్యూ వల్ల. గురు పౌర్ణమి మరుసటి రోజు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత, ఏమండి మీకు ఇందులో ఎవరన్నా ఇంటర్వ్యూకి స్వామి అనుభవం ఉందో లేదో నాకు తెలీదు, ఇంటర్వ్యూలో స్వామిని చూస్తే అది డైరెక్ట్గా కైలాసం నుంచి శివుడు వచ్చినట్టే అనిపిస్తుంది మనకి. అబ్బబ్బబ్బబ్బా ఏమి ప్రేమ చూపిస్తారు స్వామి. ఈ స్వామి ఇలా అంటే ఏదంటే అది చేతిలోకి వచ్చేస్తుంది. అలా ఎన్నో నేను చూశాను. అలాగా పాపం అందరికీ సృష్టించి విభూది ఇచ్చి విభూది పెట్టి అందరికీ ఒక ఉపన్యాసంలాగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పి మళ్ళీ ప్రతి కుటుంబాన్ని సపరేట్గా పక్కన ఒక కర్టెన్ ఉంటుంది, ఆ కర్టెన్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో అందరినీ పిలిచి ప్రత్యేకంగా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సమస్యలు ఉంటే చెప్పి మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేనే చూసుకుంటాను, నేనే తీరుస్తాను, ఏమీ భయపడకండి, మీరు నామస్మరణ చేసుకోండి. నామస్మరణ. స్వామి తన జీవితం మొత్తం నామస్మరణే చెప్పారండి. ఇంకే మీరు హఠయోగం చేయండి, కుండలిని యోగం చేయండి, జ్ఞానయోగం చేయండి, అవి చేయండి, శ్వాస పీల్చండి, ఏమీ చెప్పలేదు. మీకు ఇష్టమైనటువంటి నామాన్ని జపించండి, భక్తితో ప్రేమతో జపించండి. అది చాలు. కలియుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో, ద్వాపరయుగంలో క్రతువులు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేశారు. కలియుగంలో నామమే మిమ్మల్ని నావ దాటిస్తుంది. నామమనే నావ సముద్రాన్ని, సంసార సాగరాన్ని దాటిస్తుంది అని స్వామి ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దీని గురించి మళ్ళీ నేను తర్వాత మాట్లాడతాను. ఈ ఇంటర్వ్యూలో మా అమ్మగారు స్వామిని ఒక మాట్లాడింది. మా అమ్మని 3 పిల్లలు స్వామి, వాడికి 6 ఏళ్ళు, వీడికి 4 ఏళ్ళు, వీడికి 3 ఏళ్ళు, ముగ్గురిని పెంచడంతో సరిపోతుంది, నేను ఆధ్యాత్మికంగా ఏమీ పూజలు అవి చేసుకోలేకపోతున్నానంటే స్వామి నవ్వి, వీళ్ళని పెంచడమే నీ పూజ. ఏమిటి నీ పిల్లల్ని పెంచడమే పూజ, మీ ఆయనకి వండి పెట్టడమే పూజ. నువ్వు రోజు వంట వండుతున్నప్పుడు వినాయకుడికి, కుమారస్వామికి, కృష్ణుడికి వండాను అనుకో, మీ ఆయనకి పెట్టినప్పుడు విష్ణుమూర్తికి, నారాయణుడికి పెట్టాను అనుకో, బద్రీనారాయణుడు అనుకోకు, నీ భర్తే నీకు నారాయణుడు. ఇంటి సేవ చేయి, అందరికీ చేయి, వేరే ఏమిటి చేస్తావు? పిల్లల్ని పెంచడమే పెద్ద సేవ. అది నామం చేసుకుంటూ చెయ్యి, వంట నామం చేసుకుంటూ చెయ్యి హాయిగాను. ఎందుకు మనం ఇంతమందికి చేయలేకపోతున్నామని విసుగుతోటి కసుగుతోటి చేసుకునే బదులు చక్కగా సాయిరాం 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 అను. మీకు నచ్చిన నామం, స్వామి పాపం సరనామం చేసుకోమని ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు. ఓం నమో నారాయణ కావాలంటే చేసుకోండి, ఓం నమ శివాయ చేసుకోండి, ఓం సాయినాథాయ చేసుకోండి, ఓం నమో భగవతే వాసుదేవాయ చేసుకోండి, ఓం నమో భగవతే శ్రీ సత్యసాయినాథాయ చేసుకోండి. అన్ని నామాలు నావే అని చెప్పారు స్వామి. స్వామి ఎక్కడ మాటలు ఎక్కడ కలపరు. స్వామి నిర్ద్వందంగా చెప్తారు, అన్ని నామాలు నావే, అన్ని రూపాలు నావే. నీకు నచ్చిన నామం చేసుకోండి, నీకు నచ్చిన రూపాన్ని మనసులో పెట్టుకుని చేసుకోండి. అప్పుడే నామస్మరణ అనేటువంటి దానికి విలువ ఉంటుంది. మెకానికల్గా సాయిరాం 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 అంటూ ఏదో కూరగాయల మార్కెట్లో ఏదో ఆలోచిస్తూ ఉంటే దాని బదులు కోకోకోలా థమ్సప్ అనుకున్నా, సాయిరాం అనుకున్నా ఒకటే. డివోషన్ విత్ లవ్ నామస్మరణ చేయాలి అనేటువంటిది స్వామి మెకానికల్గా, యాంత్రికంగా చేస్తుంది. టేప్ రికార్డర్ కూడా చేస్తుంది, మనం కూడా చేస్తాం, ఏం లాభం అంటారు. భజన చేసినప్పుడు కూడా అవి చెప్తూ ఉండేవారు. ఇలాగా అయింది. అయితే మా నాన్న రాలేదు అనేటువంటి నిరాశ మా అమ్మలో చాలా ఉంది. మా అమ్మగారు అన్నారు, స్వామి ఆయన రమ్మంటే రాలేదంటే ఆయన మొండివాళ్లే, ఆయన ఎలా పిలిపించుకోవాలని నేను పిలిపించుకుంటాను, అది నాకు వదిలేసేయి, నువ్వు చక్కగా సాయిరాం నామ జపం చేసుకో అని అన్నారు. అన్న తర్వాత ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, విభూతి సృష్టించారు. అప్పట్లో ఏం చేసేవారు స్వామి, పటాలు ఉండేవి స్వామివి, చిన్న చిన్న పటాలు ఉండేవి. ఆ పటాల మీద విభూతి ప్యాకెట్లు పెట్టి అందరికీ ఇస్తుండేవారు. ఫస్ట్ విభూతి సృష్టించి అందరికీ ఇచ్చిన తర్వాత మళ్ళీ విభూతి పొట్లాలు కూడా, అక్కడ బొట్టు ఉండేది విభూతి, ఆ విభూతి పొట్లాలు తీసి పటం మీద పెట్టి ఇస్తుండేవారు. మేము చిన్నపిల్లలం కాబట్టి దాన్ని ఫోల్డ్ చేసి స్వామి మాకు ఇక్కడ పెట్టి తను మా భుజాలు పట్టుకుని పాదాల మీద పెట్టుకుని నమస్కారం ఇచ్చి, బిఏలు పాస్ చేయండి, ఎంఏలు పాస్ చేయండి అని తల మీద పెట్టి, మా జేబులు, నాకు అప్పుడు 4 జేబులు ఉండేవి చొక్కాకి. మా అమ్మగారు చెప్తుండ్రు, అబ్బో నీకు చాలా జేబులు ఉన్నాయే, నీకు చాలా జోబీలు ఉన్నాయే, స్వామి భాష. అన్నిట్లోనూ విభూతి పట్లాలన్నీ నింపి ఆ ఇంటర్వ్యూ ఇచ్చి పంపించారు. ఇక మా అమ్మ చాలా సంతోషపడిపోయింది. ఆ ఫస్ట్ ట్రిప్లోనే ఆవిడికి ఈయన నార్మల్, అసలు మీరు దగ్గర నుంచి స్వామిని చూస్తే
మనం ఎంతోమంది మనుషులను చూస్తాం, కానీ స్వామికి మిగతా వాళ్ళకి చాలా చాలా తేడా కనపడుతుందండి. ఆ ఎఫల్జెన్స్, ఆ ప్రకాశం అంటారు చూసారా, అది విపరీతంగా ఉంటుంది. తర్వాత స్వామి దగ్గర నుంచి ఆ విభూతి వాసన, ఆ కైలాసం నుంచి శివుడి దగ్గర నుంచి వచ్చిన విభూతి వాసనలా అనిపిస్తుంది. స్వామి జుట్టు చాలా దగ్గర నుంచి చూసాం, అది జటాజూటమే, అది అంతలా అనిపిస్తుంది అనమాట. నాకు బాగా గుర్తు. తర్వాత ఇంకా మాకు దాదాపు ఒక 20 ఇంటర్వ్యూస్ దాకా అయ్యాయి. ఆ ఇంటర్వ్యూస్లో స్వామిని చాలా దగ్గర నుంచి చూశాను. అప్పుడు ఆయనను చూసినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగుండేదంటే, నేను అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామికి, సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ హైట్లో ఉన్నాను, స్వామి మోకాలు కంటే కొంచెం హైట్లో. నేను ఐ యూస్ టు హగ్ స్వామి. అది ఎంతో చల్లగా రోప్స్ తగులుతూ ఉంటే ఎంత హాయిగా అనిపించేదో. స్వామి ఏమనేవారు కాదు పాపం. మేము ఎంత కూడా చేతులు పట్టుకున్నా, అది పట్టుకున్నా ఆయన చెప్తూనే ఉండేవారు, మాట్లాడుతూనే ఉండేవారు. అది అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎంతో సంతోషంగా మా అమ్మ గారును, మా ఇంటి ఆవిడ కూడా వచ్చింది, ఇంటి ఓనర్, వీళ్ళు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మా మదరు, అప్పట్లో సత్యం శివం సుందరం అది మొదటి భాగం రిలీజ్ అయింది. అది దూపాటి తిరుమలాచార్యులు గారు రాసింది, తెలుగు వర్షన్. ఆ తర్వాత కస్తూరి గారు వీటన్నిటినీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేశారు. ఆ పుస్తకం కొనుక్కుంది మా అమ్మ, చదువుకుందాము అని. కొనుక్కుని మళ్ళీ అనంతపురం వెళ్ళిపోయాము. అయితే మా నాన్నగారు ఏంటంటే, అప్పుడే 1956, 57లోనే వివేకానంద వర్క్స్ అవన్నీ కూడా చాలా మంచి లైబ్రరీ బిల్డప్ చేసుకున్నారు తనకి. రమణ మహర్షి పుస్తకాలు, రామకృష్ణ పరమహంస పుస్తకాలు అవన్నీ చదువుతుండారు. ఈ పుస్తకం రాగానే ఆయన 2 రోజుల్లో చదివేశారు. సత్యం శివం సుందరం పార్ట్ 1 చదివితే, సత్యం శివం సుందరంలో ఎలా ఉంది అసలు అది? మీరందరూ కూడా సత్యం శివం సుందరం అన్ని భాగాలు, 7-8 భాగాలు వచ్చాయి, అన్నీ చదివి ఉండి ఉంటారు. మీరు చదవండి, లేకపోతే పార్ట్ 1 తిరుమలాచార్య గారు రాసింది చదవండి, ఎంత బాగుంటుందో. అది చూసి ఒక్కసారి ఆయన ఆశ్చర్యపోయారు. ఈయన ఏమిటి, ఒక మనిషి ఏమిటి, ఈ మహిమలు ఏమిటి, ఈయన తత్వం ఏమిటి, ఈయన నేనేమి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ మనం చెప్పకుండా ఆయన చెప్పేయడం ఏమిటి, నేనే తీరుస్తానడం ఏంటి, ఇది చాలా చిత్రంగా అనిపించింది ఆయనకి. అనిపించి గురు పౌర్ణమి జనరల్గా జూన్ జూలైలో వస్తుంది కదా, ఆగస్టులో కృష్ణాష్టమి వచ్చింది. కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా అమ్మగారితో అన్నారు, సరే మనం ఇవాళ పుట్టపర్తి వెళ్దాం అన్నారు మా నాన్నగారు ఆయనంతకాయనే. పుట్టపర్తికి వెళ్ళాం. మంచి వానాకాలం. అప్పట్లో పుట్టపర్తికి వెళ్ళాలంటే ధర్మవరం వెళ్ళాలి, ధర్మవరం నుంచి బుక్కపట్నం రావాలి, బుక్కపట్నం నుంచి ఆ చెరువు బండిలో దాటాలి. తర్వాత మన బండిలోనే ప్రశాంతి నిలయానికి వచ్చాం మేము. అయితే బుక్కపట్నం అప్పుడు మంచి వానాకాలం కాబట్టి వరద పారుతోంది. ఆ డ్రైవర్సు, ఉన్న గ్రామస్తులు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని దింపుతూ ఉండేవారు. ఓ 10 రూపాయో పావులో వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు అలా హెల్ప్ చేస్తూ ఉండేవారు పుట్టపర్తికి వస్తుంటే. సరే వచ్చాము. స్వామి వెంటనే ఇంటర్వ్యూకి పిలిచారు. ఇన్ని డీటెయిల్స్గా చెప్పను నేను, క్లుప్తంగా చెప్పి మిగతా వాటికి వెళ్ళాలి కాబట్టి. ఆ ఇంటర్వ్యూలో కూడా స్వామి మా అమ్మకి మా నాన్న మేము ముగ్గురం నిలబడ్డాము. ముగ్గురిని లోపలికి పిలిచిన తర్వాత మా నాన్న మనసులో ఏముందో అంతా చెప్పేశారు, మా అమ్మ మనసులో ఏముందో మొత్తం అంతా చెప్పేసి, మీ సమస్యలు ఏమన్నా ఉంటే నేను తీరుస్తాను, తీర్చేవాడిని నేనంటే, స్వామి మేము వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు, వెంకటేశ్వర స్వామిని పూజిస్తుంటాము అని చెప్పి మా అమ్మ అంటే, ఏమిటి నేనే వెంకటేశ్వర స్వామిని, నేను వెంకటేశ్వర స్వామి ఒకటి. ఎంత నాకు ధైర్యం ఉందండి, నేను చెప్పగలను నేను వెంకటేశ్వర స్వామి ఒకటే అని. స్వామి నేను వెంకటేశ్వర స్వామి ఒకటే అంటే అసలు మనకి ఒళ్ళు గగుర్పుచ్చిందనమాట. మా నాన్నగారు చాలా ఆశ్చర్యపోయారు. అలా చెప్పిన తర్వాత ఇంటర్వ్యూలో ఇస్తుంటే ఇంకోటి ఏంటంటే, స్వామి అప్పట్లో చామన ఛాయ ఉండేవారండి. స్వామి ఇంత తెల్లగా ఉండేవారు కాదు, చాలా చామన ఛాయలో ఉండేవారు. రాను 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 బంగారు ఛాయ. స్వామి ఇంకా 2 రోజుల్లో హాస్పిటలైజ్ అవుతారనగా నేను అదృష్టం కొద్దీ నేను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర చూడాలనిపించి, నేను జనరల్గా ఐ నెవర్ యూస్ టు షో మై విజిటింగ్ కార్డ్ యాజ్ ప్రొఫెసర్. చూపిస్తే వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందర కూర్చోబెడతారు నన్ను. నేను ఎప్పుడు హాయిగా స్వామి చిట్లు ఉండేవి కదా, ఆ చిట్స్ తీసి ఆ ఏరో వస్తే అందులోకి వెళ్ళేవాడిని. ఆ రోజు ఎందుకో దగ్గర నుంచి చూడాలని అనిపించింది. ఆ రోజు వాళ్ళకి చూపిస్తే స్వామి క్యానపీ సీట్ పక్కనే, అక్కడ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రొఫెసర్స్ పక్కనే కూర్చున్నాను. స్వామి ఆ రోజుల్లో రెగ్యులర్గా రావటం లేదు. ఈరోజు వస్తారో రారో అండి అన్నారు. కూర్చున్నాం. సడన్గా మ్యూజిక్ ప్రారంభమైంది. స్వామి వచ్చారు. స్వామి చాలా ఫ్రెయిల్గా ఉన్నారు, చాలా సన్నబడ్డారు పాపం. కానీ స్వామి కలర్ ఎలా ఉంది తెలుసా అండి? బంగారు రంగులో. స్వామిని చిన్నప్పుడు చూసినప్పుడు కలర్కి, తర్వాత కలర్స్కి ఎంత తేజస్సు అంటే స్వామిలో విపరీతమైన తేజస్సు ఉంది.
అది మేము ఆ రోజు స్వామితో దర్శనం చేసుకున్నాము. చక్కగా దగ్గర కూర్చున్నారు స్వామి. 15 గంట 20 నిమిషాలు భజనలో కూర్చున్నారు. ఇక్కడ చూస్తున్నాను, అయ్యో స్వామి సన్నగా అయ్యారే, ఇంకా స్వామి 10 ఏళ్ళు ఉంటారే అనుకున్నాం కదా, అది ఇది అని అనుకున్నాము. సరే ఆ లెక్కలన్నీ వేరే ఉన్నాయి, అవన్నీ దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. స్వామి ఏదో డిసైడ్ చేసుకున్నారు, ఆయన డెసిషన్ ప్రకారం ఆయన వెళ్ళిపోయారు. అయితే మేము ఇంటికి వచ్చేసరికి స్వామి హాస్పిటలైజ్ ఉన్నారు. ఆఖరి దర్శనం అలా అయింది. ఆ ఆఖరి దర్శనంలో కూడా స్వామి ఎలా వెలిగిపోతున్నారంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, అప్పుడే మెరుగుపెట్టిన బంగారు ఆభరణం కలర్ ఎలా ఉంటుందో అలా మెరుగుతున్నారు. మామూలుగా ఎవరన్నా నిజంగా లోపల ఏమన్నా మనకి జబ్బులు ఉంటే ఎలా ఉంటాం, అలా లేరు స్వామి, ఎంతో బ్రహ్మాండంగా వెలిగిపోతున్నారు. సరే అది అయిపోయింది. మా నాన్నగారికి ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, లేదు సత్యసాయి బాబా గారు మానవమాత్రుడు, ఆర్డినరీ మానవ మాత్రుడు అయితే కాదు అనేటువంటిది ఒకటి వాళ్ళకి అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరము 62 నుంచి 66 వరకు ప్రతి సంవత్సరం 4 నుంచి 5 సార్లు వెళ్ళామండి. వెళ్ళిన ప్రతిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. ఇంటర్వ్యూలో ప్రతిసారి ఎలా జీవించాలనే చెప్పారు స్వామి. బాగా డబ్బు సంపాదించండి, నువ్వు అక్కడ బాగా ప్రమోషన్స్, లేకపోతే ఈ ఉద్యోగం మారు, లేకపోతే అలాగే ఏమీ చెప్పలేదు. చక్కగా ఉన్న ఉద్యోగంలో ఉండి చక్కగా శాంతియుతంగా జీవితం గడిపి చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో నడవండి. ఎలా నడవమన్నారో తర్వాత చెప్తాను నేను. ఇవన్నీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి. 24 ఇంటర్వ్యూస్. ఈ 24 ఇంటర్వ్యూస్లో అంటే అప్పట్లో స్వామి మనం 60-70కి ముందు పుట్టపర్తి వెళ్తే స్వామి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఎవరు వెళ్ళేవారు కాదు, అందరికీ ఇచ్చేవారు. వెళ్లకుండా స్వామి ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెళ్తే అసలు వెళ్ళబుద్ధికి అయ్యేది కాదు. వెళ్తుంటే పుట్టపర్తి నుంచి అందరూ ఏడ్చేవారండి. ఇప్పుడు కొంచెం పుట్టపర్తి కొంచెం మెకానికల్గా, ఎందుకంటే చాలామంది అయిపోయారు కదా, ఇప్పుడంతా అఫీషియలైజ్ అయిపోయింది. యూనివర్సిటీలు, వాలంటీర్స్, అప్పుడు వాలంటీర్స్ లేరు, మనకు అన్ని రెస్ట్రిక్షన్స్. అప్పుడు ఏంటి, మేము వెళ్ళినప్పుడు డైరెక్ట్గా స్వామి రూమ్ ముందర వెళ్ళి నుంచోడు, మేము బ్యాగులో పెట్టుకుని. బస్సు రాగానే లేకపోతే బండి రాగానే స్వామి బయటకు వచ్చేవారు. వచ్చారా బంగారు, మీరు భోజనం చేసి మళ్ళీ దర్శనానికి రండి అని డైరెక్ట్గా చెప్పేవారు అందరితోటి. ఆ 1-to-1 కరస్పాండెన్స్ ఉండేది. చెట్ల కిందే మేమే స్టవ్లన్నీ తెచ్చుకునేవాళ్ళం, అక్కడే వండుకునేవాళ్ళం, అక్కడే తినేవాళ్ళం. క్యాంటీన్ చిన్నది, ఇంతమందికి పెట్టేవాళ్ళు. గురు పౌర్ణమి కానీ, కృష్ణాష్టమి కానీ, శివరాత్రి కానీ, దసరా కానీ, స్వామి పుట్టినరోజు కానీ జనం విపరీతంగా వచ్చేవారు. అప్పుడు క్యాంటీన్ ఉండేది కాదు, ఎవరి వంటలు వాళ్ళు చేసుకోవాల్సిందే, తినాల్సిందే. సో ఇలా రోజులు గడుస్తూ ఉంటే మా నాన్నగారికి అనంతపురం నుంచి కర్నూలు ట్రాన్స్ఫర్ అయింది. కర్నూలులో మా 4వ తమ్ముడు పుట్టాడు. ఆ తర్వాత మేము మళ్ళీ పుట్టపర్తికి 1 year పాటు వెళ్ళలేదు. ఈ 62 నుంచి 66 లోపల స్వామి ఎన్నోసార్లు లింగోద్భవం, విభూతి అభిషేకం అన్నీ ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు. కానీ అప్పుడు కూడా విపరీతమైన జనం వచ్చేవారు. ఈ విభూతి అభిషేకం అది స్వామి ఎందుకు ఆపేశారంటే, ఆ జనం తోపుల్లాటికి ఆపేసేవారు. అప్పట్లో ఇంతమంది వాలంటీర్స్ అవి లేరు, ఇంత ఆర్గనైజేషన్ లేదు కదా. లింగోద్భవానికి కూడా విపరీతంగా జనం వచ్చేవారు. బాగా క్రౌడెడ్గా ఉండేది, స్టాంపేడ్ అయ్యేది, చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండేవారు. అందుకని కొన్ని రోజుల తర్వాత ఆపేశారు. అయిన తర్వాత 67లో కర్నూలు ట్రాన్స్ఫర్ అయింది. కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి మళ్ళీ మా నాన్నగారికి సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ సిద్దిపేట అంటే మళ్ళీ చాలా దూరం, పుట్టపర్తికి దాదాపు 550 కిలోమీటర్లు. మా అమ్మ ఎంతో బాధపడింది, అయ్యో స్వామికి దూరం అయిపోతున్నామేమో అని. 550 కిలోమీటర్లు మళ్ళీ బస్సుల్లో ఆ రోజుల్లో రావాలంటే కష్టం. 67లో సిద్దిపేటకి వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి చాలా జబ్బు చేసిందండి. మీరు శివం సమర్పణలో విని ఉంటారు, మళ్ళీ నేను రిపీట్ చేయనిది. విపరీతమైన జబ్బు చేసి నడవలేకపోయేవారు. ఎంతగా నడవలేకపోయారంటే ఓ రోజు రాత్రి మా నాన్నగారు చాలా గట్టిగా స్వామిని ఛాలెంజ్ చేశారు. స్వామి మిమ్మల్ని దేవుడని నమ్ముకున్నాము. అప్పటికి మా అమ్మకి 28-29 సంవత్సరాలు మాత్రమే, మేము 4 పిల్లలం. మా నాన్న గట్టిగా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఏమిటి జబ్బు, ఆవిడ అసలు నడవలేకపోయేది. నేను మా అన్నయ్య ఆవిడని కుర్చీలో కూర్చోబెట్టి ఒక రూమ్లోంచి ఒక రూమ్లోకి జరుపుతూ ఉండేవాళ్ళం. నేను మా అన్నయ్య చిన్నపిల్లలు, నాకు 12 ఏళ్ళు, మా అన్నయ్యకి 14 ఏళ్ళు, మేము వంట చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారు చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఏమిటి 4 పిల్లలేమిటి, ఈవిడికి జబ్బు ఏమిటి, ఈవిడ లేవలేకపోతుంది. స్వామిని గట్టిగా ఛాలెంజ్ చేశారు. అయితే రోజు మా అమ్మ, స్వామి ఇది నా కర్మ, నేను అనుభవిస్తున్నాను, రక్షించండి అని ఆవిడ చేసే ప్రార్థనలు పాప ఆవిడ చేసేది. ఎప్పుడైతే స్వామి ఇలా ఛాలెంజ్ చేశారో స్వామికి నెక్స్ట్ డే పరాశరం గోపాలకృష్ణమూర్తి గారు అని చెప్పి ఒక ఆయన ప్రొఫెసరు, ఆయన పండితుడు, ఆయన రామాయణం, మహాభారతము, భాగవతము పారాయణ చేస్తూ ఉండేవాడు. ఆయన కూడా సిద్దిపేట కాలేజీలో లెక్చరర్ మా నాన్నగారితోటి. మా నాన్నగారు ఇంగ్లీష్ లెక్చరరు. ఆయన వచ్చాడు నెక్స్ట్ డే. వచ్చి, ఏమండి
మీరు ఈవిడ్ని ఈ రిమోట్ ఏరియాలో, అప్పుడు సిద్దిపేట చాలా చిన్న విలేజ్, మీరు ఇక్కడ పెట్టుకుని ఉన్నారు, మళ్ళీ ఒక సెకండ్ ఒపీనియన్ డాక్టర్లు, అంతకుముందు డాక్టర్లు అడిగితే మీరు మందులు ఇవ్వండి, ఏవో ఇవ్వండి, అవి ఇవ్వండి ఇవ్వండి అన్నారు, కానీ ఏం తగ్గలేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళండి, మా మామయ్య గారును మా అత్తయ్య గారు కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో వాళ్ళిద్దరు డాక్టర్స్, మీరు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి చూపించండి అని ఒక సజెషన్ వచ్చింది. అంతకుముందు ఎన్నోసార్లు వచ్చాడు, ఆయన ఎప్పుడు చెప్పలేదు. రాత్రి మా నాన్న ఛాలెంజ్ చేశాడు, ఆయన వచ్చాడు, ఈయనకి సజెషన్ ఇచ్చాడు. ఈయన వెంటనే అవును కదా ఇక్కడ పెట్టుకుని ఏం చేస్తాం అని చెప్పి వెంటనే మళ్ళీ సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్లో మా ముగ్గురిని, మా పిల్లల్ని పెట్టేసి చిన్న పిల్లవాడిని మాత్రం తీసుకుని, ఎందుకంటే వాడికి 1 సంవత్సరమే, వాడిని తీసుకుని విశాఖపట్నం వెళ్ళారు మా నాన్నగారు మా అమ్మగారు. కేజీహెచ్ వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ చూసి ఉస్మానియాలో ఒక స్పెషలిస్ట్ ఉన్నాడండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, మీరు హైదరాబాద్ వెళ్ళి ఆయనకి చూపించండి, ఆయనకి రెఫర్ చేశారు. సరే మళ్ళీ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వచ్చి ఆ డాక్టర్కి చూపిస్తే ఆయన వెంటనే చూసి, అయ్యో ఇది బోన్ టీబీ అండి అన్నారు. అంటే మా మదర్ యొక్క బోన్ వెనక బ్యాక్ బోన్ కొంచెం ఇలా వంగినట్టు అయ్యి మా అమ్మ చెప్పింది ఇలా అయిందండి అని. చూసి వెంటనే అంతకుముందు ఎంతోమంది డాక్టర్లు చూసి చెప్పలేనటువంటిది ఈ పరాశరం గోపాలకృష్ణమూర్తి గారు మా నాన్న ఛాలెంజ్ చేసిన తర్వాత వచ్చి నెక్స్ట్ డే అయిన తర్వాత వీళ్ళు విశాఖపట్నం నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి ద డిసీజ్ వాజ్ డయాగ్నైజ్డ్ ఇమ్మీడియట్గా. దీనికి మంచి మందులు ఉన్నాయండి, మీకు ఏం పర్వాలేదు అని చెప్పి, అయితే మందులు చాలా కాలం వేసుకోవాలి, 1 year కంప్లీట్ టోటల్ బెడ్ రెస్ట్ అన్నారు. మందులన్నీ రాసిచ్చారు, టోటల్ బెడ్ రెస్ట్ అన్నారు. మేము తీసుకెళ్ళిపోయాం. ఎప్పుడైతే ఈ మందులు స్టార్ట్ చేసిందో ఆ నొప్పులన్నీ తగ్గిపోయాయి మా అమ్మకి. లేకపోతే భరించలేనటువంటి నొప్పులు, రోజు ఏడ్ చేసేది మా అమ్మ. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అయితే ఎప్పుడైతే ఈ మందులు స్టార్ట్ అయ్యాయో వెంటనే ఆ నొప్పులు తగ్గిపోయాయి. సరే బెడ్ వేసి, స్పెషల్ బెడ్ వేసి పడుకోబెట్టేసాం. రోజు ఒక కాంపౌండర్ వచ్చి ఏవో ఇంజక్షన్లు ఇచ్చేవారు. ఆ 10-12 లిస్టు మందులన్నీ కూడా రెగ్యులర్గా హైదరాబాద్ తెచ్చి, అప్పట్లో ఇంత ఫార్మసీలు ఇంత మందులు లేవు కదండి, తెచ్చారు, మందులు ఇస్తున్నారు. మా అమ్మకి 3 నెలలకే అంతా తగ్గిపోయింది. సడన్గా ఆవిడ లేచి కూర్చుంది. సంవత్సరం పాటు డాక్టర్లు మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నవారు స్వామి ఛాలెంజ్ చేసిన తర్వాత 3 నెలలకి ఆవిడ లేచి కూర్చుని, ఏమండి నాకు నొప్పులన్నీ తగ్గిపోయాయి, నన్ను నడిపించండి, నేను నడుస్తానని చెప్పి ఆవిడ నడవడం మొదలెట్టిన తర్వాత అయితే అప్పుడు ఏం చేశారు మా నాన్న, ఇప్పుడైతే స్వామిని కొంచెం ఘాటుగా మాట్లాడారో ఆయన కూడా లోపల బాధపడ్డారు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆయన ఏమిటో తెలుసు, అయినా కూడా చూడండి మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తే మనకి ఫెయిత్ సడలిపోతూ ఉంటుంది. అలాగా మా నాన్న బాధపడి మా అమ్మకి బెడ్ వేసి స్వామికి ఒక కుర్చీ వేశారు. ఇలాంటి కుర్చీ వేసి మా అమ్మది ఒక పట్టుచీర వేసి అందులో ఒక పటం పెట్టి రోజు భజనలు మాకు అలవాటయ్యాయి. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి పుట్టపర్తికి అంతా వెళ్ళాం కదా, భజనలు చేస్తూ మేము తలుపులన్నీ వేసుకున్నప్పుడు భజనలు ఇలా ఇంట్లో భజనలు చేయడం అనేది లేదు కదా, బయటంతా విచిత్రంగా చూస్తారని చెప్పి తలుపులన్నీ వేసుకుని భజన చేసేవాళ్ళం మొత్తం మేమే, మా ఫ్యామిలీ మెంబర్స్. చేస్తుంటే 3 నెలల్లోనే మా అమ్మకి తగ్గింది. ఆ తర్వాత 4వ నెలలో మంచిగా లేచి తనంతకే తను నడవడం, వంట చేయడం నార్మల్ అయిపోయింది. నార్మల్ అయితే డాక్టర్లు కూడా చాలా సంతోషపడ్డారు, అంతా బాగుంది. అయితే వెంటనే మా అమ్మ మా నాన్న అనుకున్నారు, లేరు స్వామికి వెళ్ళి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి అని చెప్పి వెంటనే 1971 మార్చిలో, అంటే మా అమ్మగారు 68 నుంచి 71 దాకా పడ్డ నరక యాతన అంతా ఇంత కాదండి. అది అయిన తర్వాత, తగ్గిన తర్వాత ఫస్ట్ స్వామికి కృతజ్ఞత తెలియజేసుకోవాలని పుట్టపర్తికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నెక్స్ట్ డేనే స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు, రా అని మా నాన్నని పిలిచారు. అప్పట్లో భర్తల్ని పిలిస్తే భార్యలు, భార్యను పిలిస్తే భర్తలు, పిల్లలు, కుటుంబం అంతా వెళ్ళాలి. మాతో పాటు ఇంకో 15-20 మందిని పిలిచారు. అందరూ వెళ్ళాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే స్వామి ఎందుకు భగవంతుడు అని మీకు నేను చెప్తున్నానంటే, సిద్దిపేట 550 కిలోమీటర్ల దూరంలో ఉంది పుట్టపర్తికి. ఇంటర్వ్యూకి వెళ్తూనే స్వామి, బదరి చిన్న ప్రాబ్లం వస్తూనే నువ్వు నన్ను ఛాలెంజ్ చేసావా అని వెర్బాటి మా నాన్న మా అమ్మతో అన్న మాటలు, డాక్టర్లు ఏం చెప్పారో, 12 మందుల పేర్లతో సహా అన్నీ చెప్పేశారండి. ఆయన లిస్టు చదివేశారు. మా నాన్న విపరీతంగా బాధపడ్డారు లోపల. మన కళ్ళమటి నీళ్ళు వస్తుంటే స్వామి రోప్స్ తడిసిపోయాయి. దగ్గరకు తీసుకున్నారు మా నాన్నని. తీసుకుంటే ఆయన మొత్తం రోప్స్ తడిసిపోయాయండి. తడిసిపోతే నువ్వు బాధపడకు, ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, ఇంకా లక్ష్మికి ఏం కాదు అని చెప్పి విభూతి సృష్టించి మా నాన్న చొక్కా గుండీలు తీసి ఛాతీకి రాసి మళ్ళీ గుండీలు తానే పెట్టేసి, నేనున్నాను కదా అంటే, స్వామి మీరు మా పూజా రూమ్లో ఉండాలి స్వామి అని చెప్పి మా నాన్న అడిగారు. పూజా రూమ్లోనా? మీ హృదయంలో ఉన్నా నేను.
మీ హృదయంలో ఉంటాను. నాది అవన్నీ బ్రాంచ్ ఆఫీసులు, నా మెయిన్ ఆఫీస్ అందరి హృదయాలు. మై రెసిడెన్స్ ఈజ్ హ్యూమన్ హార్ట్. కైలాసము, వైకుంఠము అవన్నీ బ్రాంచ్ ఆఫీసులు. హ్యూమన్ హార్ట్ ఈజ్ మై హెడ్ ఆఫీస్ అని చెప్పారు స్వామి. అప్పుడు మా నాన్న ఎంత జరిగిన తర్వాత అదే లాస్ట్ ఇంటర్వ్యూ అండి, మళ్ళీ ఇవ్వలేదు స్వామి. అయితే స్వామి ఒకటి ఏం చెప్పారు, మీరు ఇంట్లో తలుపులన్నీ వేసేసి భజనలు చేస్తున్నారా, తలుపులు తీసి భజనలు చేయండి, ఎవరు వస్తే వాళ్ళు వస్తారు అన్నారు. ఇలాగని సరే భజనలకి అందరూ రావడం మొదలెట్టారు. స్వామి చాలా మిరాకిల్స్ చేశారండి. అది నేను సందర్భం వస్తే చెప్తాను. స్వామి ఎన్నో డైరెక్షన్స్ ఇచ్చారు. భజన ఎలా చేయాలి, భజన ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, భజనలో ఎలా పాడాలి, భజనలో ఎవరు పాడాలి, శృతి ఎలా ఉండాలి, తాళాలు ఎలా ఉండాలి, తబలా ఎలా ఉండాలి, మనం భజన పాడితే బయట వాళ్ళు పారిపోకూడదు, అందరూ పాడాలని చూడకండి, బాగా పాడేవాళ్లే పాడండి అంటూ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. భక్తితో పాడండి, ప్రేమతో పాడండి. ఈ ముందర భజనలు స్టార్ట్ చేసిన తర్వాత భజన నెంబరు అది స్వామిని చూస్తే అలా వచ్చేస్తారు. అప్పట్లో ఏమండి సిద్దిపేట చాలా రిమోట్ ప్లేస్, ఏమి ఇంత రేడియోలు ఉన్నాయా, రేడియోలు ఉన్నాయి కానీ టీవీలు అవి లేవు కదా, ఎక్కువ మందికి తెలియదు. అయితే మా ఇంట్లో భజన చేస్తున్నాం అది విని చాలామంది పాపం వచ్చారు, వచ్చి తెలుసుకున్నారు. సరే స్వామి మీద విమర్శలు కూడా వస్తుండేవి, కానీ ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళు మాతో పాటు కొన్నిసార్లు పుట్టపర్తి వచ్చిన తర్వాత వాళ్ళందరూ చాలామంది భక్తులయ్యారు. ఆ భక్తుల సంఖ్య నానాటికి పెరిగేది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మాకు ఇండిపెండెంట్ హౌస్ ఉండేది సిద్దిపేటలో. ఆ సిద్దిపేటలో మాకు ఇంటి ఎదురుకుండా ఒక గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్లో దాదాపు 1000 మంది కూర్చోవచ్చు. స్వామి పుట్టినరోజు నాడు 1000 మంది వచ్చేవారు. ఇది ఎప్పుడు నేను చెప్పేది 1972, 73, 74. అనిల్ కుమార్ గారు కూడా వచ్చారు అప్పుడు అక్కడికి. వీరభద్రయ్య గారు వచ్చారు, సనాతన్ సార్ ఎడిటర్ గారు. వీరభద్రయ్య గారు మా ఇంటికి రెగ్యులర్గా భజనకు వస్తుండేవారు. అలాగా భజన పెరుగుతోంది. స్వామి ఏం చేశారు, మెల్లగా సేవా యాక్టివిటీస్ చేయమన్నారు. స్వామి ఏం చేశారు, కృష్ణాష్టమి, శివరాత్రి తర్వాత స్వామి పుట్టినరోజుకి అందరం పుట్టపర్తికి వెళ్ళిపోతుండేవాళ్ళం. డిసెంబర్ 31 మార్నింగ్ 6 o'clock నుంచి జనవరి 1 6 o'clock దాకా అఖండ భజన చేయించేవారు. 24 hours చేసిన తర్వాత అన్నదానం చేయమన్నారు, నారాయణ సేవ చేయమన్నారు. అన్నదానం అని ఎప్పుడూ స్వామి చెప్పలేదు. పూర్ ఫీడింగ్ అనే అన్నదానం అనొద్దు, నారాయణ సేవ అనేమనేవారు. అప్పుడే నారాయణ సేవ చేయమనేవారు. అయితే ఒక్క పైసా చందా తీసుకుంటే వార్నింగ్ ఇచ్చేవారు స్వామి. చందాలు అడిగారంటే జాగ్రత్త. మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ఈ ప్రోగ్రామ్స్ చేస్తాము అని చెప్పి అనుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు. తర్వాత వీళ్ళు ఇంత ఇచ్చారు, వాళ్ళు ఎదురుగుండా ఇంత, వాళ్ళ పేర్లు ఎదురుగుండా ఇచ్చి తక్కువ ఇచ్చిన వాళ్ళు బాధపడతారు, ఎక్కువ ఇచ్చిన వాళ్ళు గర్వపడతారు. అలా చేయకూడదు, గోప్యంగా ఉంచండి. అయితే ఎంత వచ్చిందో మొత్తం టోటల్ చెప్పండి, టోటల్ అకౌంట్ నా కుర్చీ దగ్గర పెట్టండి. స్వామి యూస్ టు బి వెరీ 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 స్ట్రిక్ట్. ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్వామి ఎన్నో సేవా కార్యక్రమాలు. డాక్టర్స్ వచ్చేవారు భజనకి, డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ విక్రమ్ అని. లాయర్స్ వచ్చేవారు, వెంకట్రావు గారు లాయరు, నరసింహరావు గారు లాయర్సు, సిద్దిపేట ఇలైట్ అంతా కూడా వచ్చేవారు, చాలామంది వచ్చేవారు. భజనలంతా చాలా బ్రహ్మాండంగా జరుగుతుండేవి. మెడికల్ క్యాంప్స్, డాక్టర్స్ ఉన్నారు కాబట్టి లోకల్ డాక్టర్స్ కూడా పిలిచేవారు. వాళ్ళందరూ వచ్చి ఫ్రీ సర్వీస్ చేసేవారు. మెడికల్ క్యాంప్స్, తర్వాత ఈ నారాయణ సేవ, ఈ చలికాలం దుప్పట్లు. మళ్ళీ కూడా ఏదన్నా ప్రోగ్రాం అనుకునేవారు. బయటకి వెళ్ళి నాన్ డివోటీస్ని అడగడం కానీ, డివోటీస్ అయినా ఇవ్వని వాళ్ళని ప్రెషర్ చేసి అడగడం కానీ ఇది చెయ్యొద్దు అని చెప్పేవారు. మీరు ఎప్పుడైతే డబ్బులు అడిగారో వాళ్ళు పారిపోతారు, ఎందుకు అలా అడగద్దు, అసలు డబ్బుకి ఆధ్యాత్మికానికి ముడి పెట్టద్దు అని చెప్పి స్వామి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మా నాన్నగారు ఎవరైతే ఏమన్నా ఇలా మీటింగ్ పెట్టుకున్న తర్వాత, అప్పట్లో సత్యసాయి సేవా సమితి లేదు, స్వామి మీరందరూ ఇలా చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వీళ్ళు మొత్తం అంతా రాసుకుని మళ్ళీ ఎంత అయింది అని చెప్పి స్వామి దగ్గర పెట్టి, అది స్వామి అప్రూవల్ తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమం. ఎవరిని చందాలు అడగడం కానీ అది జరిగేది కాదు. అకౌంట్స్ మాత్రం స్వామికి తప్పకుండా చూపించాలి. ఎక్కడ ఒక్క పైసా మిస్అప్రోప్రియేట్ చేయడానికి వీలేదు. ఎందుకంటే స్వామి యూస్ టు గివ్ లెటర్స్ త్రూ ఫొటోస్. నువ్వు ఏమన్నా తప్పు చేస్తే వెంటనే వచ్చేస్తుంది, అక్కడ స్వామికి తెలిసిపోతుంది. సో అలా కేర్ఫుల్గా చేయమని చెప్పారు. అలాగే భజన చాలా శ్రావ్యంగా ఉండాలి. మీరు 6 నుంచి 7 దాకా భజన చేస్తున్నారు, 6 నుంచి 7 దాకే చేయండి. మళ్ళీ ఏదో 6, 5కు వచ్చేసి 7, 5కి ముగించడం
ఇలా చేయొద్దు, ప్రసాదాలు కూడా ఎంత పెట్టగలరో అంతే పెట్టండి, లేకపోతే విభూతి ప్రసాదం ఇవ్వండి, ఇలాంటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్వామి ఇచ్చారండి. అప్పట్లోనే సమితి రూల్స్ గిల్స్ మాకేమి తెలియవు, ఈ స్వామి లెటర్స్ ద్వారా ఇచ్చారు. ఓసారి అందరూ చూస్తుంటే అప్పట్లో ఇంత పెద్ద పటం లేదు, మామూలు దీంట్లో సగం కంటే కొంచెం చిన్న పటం ఉండేది. ఓసారి ఇలాగే అందరూ భజన చేసుకుని ఇలా కూర్చున్నారు, అందరూ పెద్ద పెద్ద అడ్వకేట్స్, డాక్టర్సు, లాయర్సు అందరూ కూర్చుని ఉన్నారు. కూర్చుంటే ఇక్కడ ఏదో మెరుస్తోంది స్వామి పటంలో, ఆ మెరుపు ఇలా చిన్నగా అక్కడి నుంచి కిందకు వస్తుంది అనమాట. అందరూ ఆశ్చర్యపోయారు. అందులో అక్కడ వెంకట్రావు గారు అనే ఒక పెద్ద లీడింగ్ అడ్వకేట్ ఉండేవారు. ఆయన వెంటనే ఆ స్వామి పటం తీసుకుని తన ఒళ్ళో పెట్టుకున్నారు. అందులోంచి తీర్థం వచ్చేస్తుంది. అందరూ చూస్తుండగా మొత్తం ఆ రోజు 25-26 మెంబర్స్ ఉన్నారు. తీర్థం వచ్చేస్తుంటే అందరూ ఇలా తీసేసుకోవడం, దే యూస్ టు టేస్ట్ ఇట్. అలా తీస్తుంటే అలా వచ్చింది. అలా 2-3 నిమిషాలు వచ్చేసరికి వాళ్ళకి దేవర్ ఫ్లాబర్ గ్యాస్ట్. అసలు ఎలాంటిది ఎక్కడ ఎప్పుడు చూడలేదు. అందులో ఇది ఎప్పుడు 1973-74 ఆ ప్రాంతంలో జరిగింది. అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అయిపోయారంటే, నెక్స్ట్ డే ఒక మ్యాటడర్ వ్యాన్ అని, అప్పట్లో మ్యాటడర్ వ్యాన్లు ఉండేవి, 18 సీటర్ మ్యాటడర్ వాళ్ళు మాట్లాడుకుని 18 మంది పుట్టపర్తికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే నేను స్వామిని చూడకుండా ఉండలేక పుట్టపర్తికి వెళ్ళిపోయారు. పుట్టపర్తి దర్శనం చేసుకున్నారు. అప్పటికే స్వామి జనం అది చాలామంది వచ్చారు. ఇంటర్వ్యూ లేదు, మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళందరూ వాళ్ళు పనులు ఉన్నాయి కాబట్టి స్వామి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే అంత అది చూసిన తర్వాత వాళ్ళు దర్శనం చాలామంది అందులో దర్శనం చేసుకోలేదు. అప్పటికి దర్శనం చేసుకుని మళ్ళీ రావడం. అప్పుడు కార్యక్రమాలన్నీ విపరీతంగా చేశారు. విపరీతంగా నగర సంకీర్తన ఏమిటి, భజన ఏమిటి, అఖండ భజనలు ఏమిటి, నారాయణ సేవలు ఇవన్నీ కూడా స్వామి చేయించారు. ఇదంతా చేస్తూ ఉండగా 1976లో మా నాన్నగారికి వరంగల్ ట్రాన్స్ఫర్ అయింది. వరంగల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు సిద్దిపేటలో ఇంకా సమితి లేదు. అప్పుడు ఏం చేశారు, వెళ్ళిపోతూ సిద్దిపేటలో సమితి, అప్పటికి పుట్టపర్తిలో సమితులు స్టార్ట్ అయ్యాయి, హైదరాబాద్లో లాంటి పెద్ద పెద్ద ఊళ్ళలో సమితులు స్టార్ట్ అయ్యాయి. సిద్దిపేటలో కూడా సమితి స్టార్ట్ చేశారు కొంతమంది, హైదరాబాద్ నుంచి, శివం నుంచి పెద్దలు. ఈ లోపల శివం 1973-74లో శివం స్టార్ట్ అయింది. స్వామి రావడం, ఆ శివంలో మొత్తం సగం మంది సిద్దిపేట వాళ్ళే ఉండేవారు. మేమందరం అక్కడ పడుకుంటూ ఉండేవాళ్ళం. శివంలో స్వామి చేసిన 10 రోజులు ఉపన్యాసాలు అంటూ వింటూ ఉండేవాళ్ళం, చాలా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. ఇదంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారికి 1976లో సిద్దిపేటలో సమితి ఏర్పాటు చేసిన తర్వాత 77లో వరంగల్ వెళ్ళిపోయారు. వరంగల్లో అప్పటికే సమితి ఉంది, వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పటి నుంచి కార్యక్రమాలు చేయడం అదంతా మొదలయ్యింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తోటి మీరు ఇచ్చిన క్వశ్చనర్కి నేను వస్తున్నాను. ఎందుకంటే టైం అప్పుడే 7:25 అవుతుంది. టైం చూసుకుని నేను సమయాభావం ఒక 4-5 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు కదా. సో అసలు స్వామి ఈ 1977లో నేను సమ్మర్ కోర్సులో అటెండ్ అయ్యాను. ఇంకా దగ్గర రావాలి. సమ్మర్ కోర్సు అప్పట్లో మొత్తం ఇండియా నుంచి స్టూడెంట్స్ని తీసుకునేవారు. ఇప్పుడు సమ్మర్ కోర్సు ఓన్లీ సత్యసాయి, ఇక్కడ సత్యసాయి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఓన్లీ ఫర్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్కి సమ్మర్ కోర్సు. అప్పట్లో ఒక్కొక్క కాలేజీ నుంచి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరిని తీసుకునేవారు. అలాగా ఒక 500-600 మందిని సమ్మర్ కోర్సులో మేమంతా బృందావనం హాస్టల్లో ఉండేవాళ్ళం. 4 రోజుల పాటు స్వామి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆర్కే కరంజియా, నాని పాల్కీవాలా, జనరల్ కరియప్ప, జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, వాజ్పేయి వాళ్ళందరూ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. మేమందరూ కూడా చాలా చక్కగా, అప్పుడే వాజ్పేయి చాలా పెద్ద భక్తుడు, వీళ్ళందరూ ఎంతమంది చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ప్రెసిడెంట్లు పుట్టపర్తికి చాలా సర్వసాధారణం. బృందావనం అయితే ఎప్పుడు వాళ్ళే వస్తుండేవారు. ఎందుకంటే స్వామికి నీ నా అనే భేదం లేదు, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఆయన కనుక అందరినీ ప్రేమించకుండా మంచి వాళ్ళనే ప్రేమిస్తే ప్రశాంతి నీలం అంతా ఖాళీ. అందుకని ఆయన అన్కండిషనల్ లవ్. ఆయన ఎవరు వచ్చినా అందరినీ తీసుకునేవారు, అందరినీ రమ్మనేవారు. ఎందుకంటే ఒక ఎంపీనో ఒక పొలిటికల్ లీడర్నో బాగు చేస్తే మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా బాగుపడుతుంది. ఒక కలెక్టర్ని బాగు చేస్తే ఒక డిస్ట్రిక్ట్ అంతా బాగుపడుతుంది. ఒక డాక్టర్ని బాగు చేస్తే రోగులందరూ బాగుపడతారు. అలాగా అందుకనే స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, మొత్తం వేదాంత సారం అంతా అందులోనే ఉంది. అయితే సమ్మర్ కోర్సులో స్వామి చాలా దగ్గరగా ఉండడం, మా అందరికీ బట్టలు ఇవ్వడం, మాతో భోజనం చేయడం, ఇవన్నీ ఎన్నో విషయాలు చెప్పారు. తల్లిదండ్రులను ముఖ్యంగా ఎలా చూసుకోవాలి, మేమందరం పిల్లలం కదండి. మీ అమ్మకు ఉత్తరం రాసావా? అమ్మ స్వామికి ఈశ్వరం అంటే ఎంత ఇష్టమో మమ్మల్ని అందరినీ అడిగేవారు. అమ్మకు ఉత్తరం రాశారా? అమ్మకు ఉత్తరం రాయండి, ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలా భోజనం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలా ఉంటున్నాయి చెప్పండి, రాయండి అని చెప్పి ప్రతి వారం తల్లికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మీరు ఈ అవతారంలో, నేను ఏ అవతారంలోనూ చూడలేదండి. ఎందుకంటే స్వామి
తల్లిదండ్రులు మీరు పొద్దున్న లేస్తూనే అమ్మకి నమస్కారం చేస్తున్నారా? నమస్కారం చేయకపోతే నాకు ఏ నమస్కారం చేసినా నాకు నమస్కారం అవసరం లేదు స్వామి అన్నారు. ఓసారి ఒక మామగారు ఒక అల్లుడిని తీసుకొచ్చాడు. ఆ అల్లుడికి ఈ స్వామి అంటే భక్తి లేదు. ఇది స్వామి చెప్పింది మీకు చెప్తున్నాను, నేను సనాతన సారలో చదివింది. ఆయన ఒక స్వామి భక్తుడు మామగారు, అల్లుడు స్వామి భక్తుడు కాదు. సరే పెళ్ళయింది, బలవంతంగా అల్లుడిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత స్వామి దర్శనానికి వస్తుంటే స్వామి ఆయనని పుష్ చేసి దండం పెట్టుకోండి అని. స్వామి అతను నాకు దండం పెట్టాల్సిన అవసరం లేదు, రోజు వాళ్ళ తల్లిదండ్రులకి దండం పెడతాడు, తల్లిదండ్రులకు దండం పెడితే నాకు చేరినట్టే అన్నాడు స్వామి. అలాగా స్వామి సమ్మర్ కోర్సులో తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ చాలా ఇచ్చారండి. అసలు మీరు ఇల్లు గెలిచి రచ్చగలిగాలండి. ఇంట్లో మనం ఏ విధంగా ఉంటున్నాం, తల్లితో ఏ విధంగా మాట్లాడుతున్నాం, తండ్రితో ఏ విధంగా మాట్లాడుతున్నాం, అన్నదమ్ములతో ఏ విధంగా మాట్లాడుతున్నాం, అక్క చెల్లెళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన నైబర్స్తో ఏ విధంగా మాట్లాడుతున్నాం, పుట్టపర్తిలో ఏ విధంగా మాట్లాడుతున్నాం, కాలేజీ స్టూడెంట్స్ తోటి ఏ విధంగా మాట్లాడుతున్నాం, టీచర్స్ తోటి ఏ విధంగా మాట్లాడుతున్నాం, సొంత కొలీగ్స్తో ఎలా మాట్లాడుతున్నాం, ఈ మాటల్లోనే స్వామి చూస్తారండి. నేను ప్రతిరోజు రుద్రం చదివి అభిషేకం చేసేసి చెయ్యండి, మంచిదే. బయటకు వెళ్ళి అందరితోటి దెబ్బలాడాను అనుకోండి, ఏముంది దానివల్ల లాభం? ఇక్కడ పొగుడుతున్నావు, ఇక్కడ పైన పూలేస్తావు, కింద నిప్పులు పెడుతున్నావు స్వామి అని అంటారు స్వామి. కాబట్టి మనకి స్వామి సమ్మర్ కోర్సులో ఇవన్నీ చెప్పారు. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తన చేయాలి, ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి, ఇవన్నీ పాపం తల్లిలాగా ఎంతో చెప్పారు. అందులో పేరెంట్స్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. నువ్వు గనక పేరెంట్స్ని నువ్వు పార్వతీ పరమేశ్వరులాగో లక్ష్మీనారాయణలాగో చూసుకుంటే నీ కెరీర్కి డోకా ఉండదు. అది మాత్రం తథ్యం. మీ డిసిప్లిన్ అక్కడే కనపడుతుంది అని స్వామి మాకు ఎన్నోసార్లు చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వేశారు మనకి. స్వామి నామస్మరణ చేయమంటున్నారు. భజన చేస్తున్నాము, నామస్మరణ అంటే నగర సంకీర్తన చేస్తున్నాము. లోపల మనం నామస్మరణ 24/7 కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. సాయిరామ్ 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 అనో, ఓం నమో వెంకటేశాయనో, ఓం నమో నారాయణాయనో, ఓం నమ శివాయనో, మనకి ఏది నచ్చితే అది మనం చేస్తూ ఉంటాం కదా నామస్మరణ. కలియుగంలో నామస్మరణని మించినటువంటి సాధన లేదు అని స్వామి పదే పదే చెప్పారండి. మీరు ఇంకా వేరే ఏమీ చేయకండి. పూజలు నీకు కావాలంటే నువ్వు మనం రోజు స్నానం చేస్తాం కాబట్టి పూజలు నువ్వు రోజు చేసుకునేదంటే చేసుకోండి, పూజలు చేసుకోమని చెప్పారు. అవేం వద్దు అని ఏం చెప్పలేదు. కానీ నామస్మరణ 24 గంటలు చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్నెట్ మనకు కట్ అయ్యిందనుకోండి, మనం ఎంత గిలగిలగిలగిలగిలి కొట్టుకుపోతాం, అవునా లేదా? ఫోన్ రాకపోతే మనం ఎంత బాధపడిపోతాం. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ లాగా భగవంతుడితోటి కనెక్షన్ నామస్మరణ. ఆ కనెక్షన్ తెగిపోకూడదు. అది ఎప్పుడూ మీకు నాతో కనెక్షన్ ఉండాలంటే మీరు భగవంతుడి నామస్మరణ చేయండి. అది ఎలా చేయాలి? ఇందాక చెప్పినట్టుగా మెకానికల్గా ఉండకూడదు. మెకానికల్గా చేసే సాయిరామన్నా ఒకటే, కోకోకోలా బాటిల్ అన్నా ఒకటే. స్వామిని తలుచుకున్నప్పుడు స్వామి రూపం ఇక్కడ ఉండాలి. స్వామి ప్రేమతో ఉప్పొంగాలి. లవ్ అండ్ డివోషన్. రిసైట్ గాడ్స్ నేమ్ విత్ లవ్ అండ్ డివోషన్ అని చెప్పారు. లేకపోతే ఇప్పుడు మనం భజన చేసాము, నేనే భజన పాడుతున్నాను, ఆహా నా పాట ఎంతమంది మెచ్చుకుంటున్నారో, బాగొస్తాం లేదా, భజన అయిన తర్వాత నేను ఎలా పాడాను, మనం స్వామి కోసం పాడుతున్నాం కదా, జనరల్గా చెప్తున్నాను. మీరు అలా చేశారని కాదు, అలాంటి టెండెన్సీ మానవుల్లో ఉంటుంది. నేను బాగా పాడతాను అందరికంటే. నేను ఎప్పుడైతే నేను అనే భావన వచ్చిందో నీలోంచి ఆ భగవంతుడు దూరం వెళ్ళిపోతాడు. ఏం లేదు, దూరం వెళ్ళడు, మనమే మాయలో పడిపోతాం, భగవంతుడు కనపడ్డు అని చెప్పి నామస్మరణ, డూ నామస్మరణ విత్ లవ్ అండ్ డివోషన్. అండ్ ఇంకొకటి చెప్పారు స్వామి, నామము రూపము కంటే గొప్పది అన్నారు స్వామి. ఎందుకంటే శ్రీరాముడు త్రేతాయుగంలో వచ్చాడు, ఇప్పటికీ జై శ్రీరామ్ అంటున్నాం. రూపం వెళ్ళిపోయింది, నామం ఉంది. కృష్ణుడు వెళ్ళిపోయాడు, కృష్ణ నామం ఉంది. సాయిరాముడు వెళ్ళిపోయాడు, సాయిరామం నామం ఉండిపోయింది. కాబట్టి నామం అనేది శక్తి ఎప్పటికీ ఉంటుంది. నామస్మరణ చాలా గొప్ప సాధనం. ఓకే, అయితే మరి ఈ నామస్మరణ 30 ఏళ్ళ నుంచి నేనైతే 60 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను పుట్టపర్తికి. ఏదో పెద్ద చెప్పుకోవడమే కానీ ఏమిటి నాలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా కనబడుతుంది అనే ప్రశ్న నాకు పంపించారు. ఈ దాంట్లో ఏం పెట్టారంటే ఇన్స్ట్రక్షన్స్ విచ్ స్వామి హ్యాస్ గివెన్ యూ ఆన్ నాట్ దట్. Swami emphasized on Namasmarana like Nagar Sankirtana, Bhajan, etc. How to see transformation in us? Is there any change? Where has this sadhana taken us?
మనం ఈ సాధన ఈ నామస్మరణ ఎక్కడికి తీసుకెళ్తోంది అంటే స్వామి ఒకటే అన్నారు, నువ్వు సాధన చేస్తున్నావా, సాధన చేస్తుంటే నీలో ఏమైనా సాఫ్ట్నెస్ వచ్చిందా, నువ్వు నీ కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం మారిందా, నువ్వు నీ టీచర్స్తో మాట్లాడే విధానం మారిందా, నీ తోటి స్నేహితులతో ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీ భార్యతో ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు నీ భర్తతో ఎలా మాట్లాడుతున్నావు, ఇంట్లో పిల్లలతో ఎలా మాట్లాడుతున్నావు, నైబర్స్తో ఎలా మాట్లాడుతున్నావు, కోపం ఎన్నిసార్లు వస్తుంది, ఎటువంటి పనులు మనం చేస్తున్నాము. ఫస్ట్ స్వామి అన్నది అంటే నువ్వు ఎటువంటి పదాలు ఉపయోగపెడుతున్నావు మాటల్లో, యు మైండ్ ఇట్, వాచ్ యువర్ వర్డ్స్ అన్నారు స్వామి. ఎందుకంటేనండి నువ్వు సాయిరామ అని భక్తితో అంటే ఎంత పుణ్యం వస్తుందో అదే కోపంతో ఏదైనా అనరాని మాట అంటే అంతే ఎఫెక్ట్ ఉంటుంది కదండి, మన మాటకి అంత విలువ. అందుకని స్వామి మీలో కనుక నామస్మరణ చేస్తున్నాను, నేను సత్యసాయి సేవా సమితి గత 30 ఏళ్ళుగా వెళ్తున్నాను, 40 ఏళ్ళుగా వెళ్తున్నాను, పుట్టపర్తికి వెళ్ళాను, మహాసమాధి మీద తలబెట్టేస్తున్నాను, నమస్కారం చేసేసుకుంటున్నాను, లేకపోతే వేదం చదువుతున్నాను అనుకున్నప్పుడు మనలో ఉండేటువంటి మార్పులు మనలో మనమే జడ్జ్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ వీ జడ్జ్ అదర్స్, వీ జడ్జ్ అవర్ సెల్ఫ్. స్వామి అన్నారు నువ్వు నేను జడ్జ్ చేసుకోరా, నువ్వు ఎవరిని మార్చలేవు, తనే మొత్తం అవతారం వచ్చి అందరినీ మార్చలేదు, భగవంతుడు కూడా మార్చలేడండి. స్వామి అన్నారు ఐ కాన్ డూ వన్ థింగ్, ఐ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్. కాకపోతే స్వామి ఒక విషయంలో చెప్పారు, ద బిగ్గెస్ట్ మిరాకిల్ ఐ కెన్ పర్ఫార్మ్ ఈజ్ దట్ ఐ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ ఫ్రమ్ విదిన్ అని అన్నారు. అది ఎప్పుడు వెన్ యూ హ్యావ్ టోటల్ సరెండర్ టు స్వామి. ఆ టోటల్ సరెండర్ అని స్వామి దగ్గర లేకపోతే మన స్వామి మన ఏమీ చేయలేరండి. స్వామి అన్నారు మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, సమితిలో ఉన్నప్పుడు ఓకే చక్కగా మీరు నారాయణ సేవ చేస్తున్నారు, మెడికల్ క్యాంప్ చేస్తున్నారు, భజన చేస్తున్నారు, నగశంకర్ చేస్తున్నారు, బయటకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నారు, అబ్జర్వ్ దట్. దాంట్లో మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. మన యాక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, మన క్యారెక్టర్ ఎలా ఉందో చూసుకోవాలి. ఏదైనా ఆలోచించకూడనటువంటి ఆలోచనలు మన మైండ్లోకి వస్తున్నాయా అది జడ్జి చేసుకోవాలి. మనకి ఎందుకంటే మీ ఆలోచనలు నాకు తెలియదు కదండి, నేనే స్వామిని కాదు కదా, ఐ కెనాట్ జడ్జ్ యూ, వీ హ్యావ్ టు జడ్జ్ అవర్ సెల్ఫ్స్. కోపం ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, తరచూ కోపం వచ్చిందంటే మన ఆధ్యాత్మిక సాధన లేనట్టే లెక్క అని చెప్పారు స్వామి. ద ఫ్రీక్వెన్సీ విత్ విచ్ యు ఆర్ గెటింగ్ ఇరిటేటెడ్ టెల్స్ యూ హౌ స్పిరిచువల్ యు ఆర్. ఏమాత్రం ఎంత మాత్రం ఆధ్యాత్మికత ఉన్నా కూడా అందరితో చూసి స్మైల్ చేస్తూ చక్కగా నవ్వుతూ మాట్లాడాలి. సమితిలో ఎలా మాట్లాడతామో బయట కూడా అలాగే మాట్లాడాలి అని, అది ఆ రిఫైన్మెంట్ మనలో చేంజ్ ఏమొచ్చింది అని మనమే చూసుకోవాలి. అది దానివల్ల అది చాలా మనకి మననే కాదు మనని చూసి యూ మస్ట్ బికమ్ ఏ రోల్ మోడల్ టు ద సొసైటీ. నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న నీ 10 స్నేహితులు మారుతారు. మనం ఏదో పుట్టపర్తికి వెళ్ళాము సేవ చేసి వచ్చామంటే నీ స్నేహితులు రాకపోవచ్చు, కానీ ఏమిటి వీడు నాకంటే డిఫరెంట్గా ఉన్నాడే, ఈ పిల్లవాడు చాలా ఇదిగా ఉన్నాడు, ఇంత ఒక స్నేహితం చేస్తే బాగుంటుంది అని చెప్పి నీతో పాటు ఇంకో 10 మంది పుట్టపర్తి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మనం బాగా విసుక్కుంటున్నామండి అనుకుంది, అందరికీ కోపం చూపిస్తున్నాం, హార్ష్గా మాట్లాడుతున్నాం, క్యారెక్టర్ ఏదో కొంచెం మామూలుగా ఉంది, ఏదో స్వామి ఉన్నప్పుడు స్వామి అని, స్వామి లేనప్పుడు స్వామి పట్టని తిప్పేసి మనం ఇష్టం ఉన్న పనులు చేసామనుకోండి, దానివల్ల ఏమీ లాభం ఉండదు అని చెప్పి స్వామి చెప్పారు. తర్వాత మనం ఎప్పుడైతే నామం బాగా చేస్తుంటామో మనలో లవ్, కంపాషన్, హ్యూమిలిటీ, పీస్, ముఖ్యంగా ఆ శాంతం అనేది రావాలి. ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉన్నామో మనం అనేది అది మనం చెప్తుందండి. ఇంట్లో మనం ప్రశాంతంగా లేవు, అందరి మీద అరుస్తున్నాము అంటే మనల్ని ఒకసారి మళ్ళీ చూసుకోవాలి, మన లోపల మనం చూసుకోవాలి. ఆహా ఇది మనం కొంచెం మార్పు తెచ్చుకోవాలి అని చెప్పి అది మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే నామస్మరణ ఎంత గొప్పదో మనకి తులసీదాస్ వాళ్ళు తెలుసు, మీరా తెలుసు, రాధా తెలుసు, తుకారాము, త్యాగరాజు, తులసీదాసు, వీళ్ళందరూ కూడా నామస్మరణ చేసి తరించారు. అంతే కదండి, త్యాగరాజు కానివ్వండి, తులసీదాస్ కానివ్వండి, తుకారాం కానివ్వండి, వీళ్ళందరూ కూడా, త్యాగరాజు కానివ్వండి, వీళ్ళందరూ. అయితే స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. తుకారాము నామస్మరణ విలువ ఏమిటో చెప్పారు. దాన్ని మనం తెలుసుకుంటే మనం ఆనందపడతాము, నామస్మరణ చేయాలనుకుంటూ ఉంటాం. తుకారాం భార్య కొంచెం గయ్యాళి, ఆవిడ ఈయనకి బ్రేక్లు వేస్తూ ఉండేది. ఎందుకంటే ఈయన ఏది వస్తూ ఉంటే అసలే పేదవాళ్ళు, ఆయన ఇంట్లో ఏది ఉంటే అందరికీ అన్నీ ఇస్తూ ఉండేవాడు. ఆవిడకి పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్ని పోషించాలి, ఆవిడ ఇంట్లో వండాలి పాపం. అందుకని ఆవిడ కొంచెం ఈయన మీద అరుస్తూ ఉండేది. ఓ రోజు ఈయన పొలంలోకి వెళ్ళి చెరుకు పండించి ఆ చెరుకు ఒక మొత్తం బండి మీద వేసుకుంటూ వస్తున్నాడు, రంగా 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 అనుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. ఆయన వస్తుంటే పిల్లలు ఉంటారు కదా, చెరుకు అంటే ఇష్టం కదా, వాళ్ళు బండిలోంచి చెరుకులు లాగేస్తున్నారు.
ఈయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఆపుతాడా? ఆయన ఆపే మనస్తత్వం కాదు. అలా ఇంటికి వెళ్ళేసరికి అన్ని చెరుకులు అయిపోయి ఒక్క చెరుకు మాత్రం మిగిలిందిట. అయ్యో ఇంట్లో ముగ్గురు ఉన్నారే, భార్య 2 పిల్లలు ఉన్నారు, 3 చెరుకులు ఉంటే బాగుండు అని మనసులో అనుకున్నట్టు ఆయన. అనుకునేసరికి భార్య వచ్చింది, కోపం వచ్చేసింది. బండి నిండా చెరుకు పండింది, నేను చూశాను, మీరు ఇంట్లో నుంచి మొత్తం అందరికీ ఇచ్చేశారు, మీరు ఒక్క చెరుకు గడ మాత్రమే పట్టుకొచ్చారని చెప్పి ఆ చెరుకు గడ తీసి ఒక్క దెబ్బేసింది. అది 3 ముక్కలు అయిందిట. వెంటనే ఆవిడికి దండం పెట్టి నాకు 3 చెరుకులు కావాలి అనుకున్నాను అని చెప్పి వాళ్ళ ముగ్గురికి 3 ముక్కలు ఇచ్చాడు. అగో అది అంటే భక్తి అంటే. భార్య కోపంతో కొట్టిన ఆయన కోపం రాలేదు. అది నామస్మరణ గొప్పతనం అని చెప్పి స్వామి చెప్పారు. అలాగే తులసీదాసు కూడా స్వామి చెప్పినవండి, ఇవి సత్యసాయి స్పీక్స్లో ఉన్నాయి, అవే రాసుకొని మీకు చెప్తున్నాను. ఇప్పుడు చదివాను, నేను రాస్తున్నాను, అది మీకు చెప్తున్నాను. తులసీదాసు కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్. స్వామి చెప్పారు. తులసీదాసు కూడా రామనామస్మరణలో మునిగిపోయాడు, మీ అందరికీ తెలుసు. తులసీదాసు భార్య కూడా అంత గొప్ప భక్తురాలు. ఏమండి, అయితే కొంతమంది ఈయన 24 గంటలు నిరంతరం రామనామం చేస్తున్నాడే, మేము చెయ్యలేకపోతున్నామే అని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది రామభక్తులు తులసీదాసు ఇంటికి వచ్చి, ఏమిటయ్యా నీ రహస్యం, నువ్వు ఎప్పుడూ రామనామస్మరణ చేస్తున్నావు, మేము చెయ్యలేకపోతున్నాం, ఏమిటో చెప్పు అంటే ఆయన మాట్లాడతాడు. ఆయన రామనామస్మరణలో ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడలేదు. ఈ లోపల ఆయన నేస్తూ ఉంటాడు కదా, బట్టలు నేస్తూ ఉంటాడు, అందులో ఒక స్ట్రింగ్ తెగిపోయింది. తెగిపోయేసరికి ఆయన ఏం చేశాడు, భార్యని పిలిచి ఒక దీపం పట్టుకురా అన్నాడు. అది మిట్ట మధ్యాహ్నం, బాగా వెళ్తుంది. భార్యని పిలిచి ఒక దీపం పట్టుకురా అన్నాడు. భార్య ఏమీ మాట్లాడకుండా దీపం తెచ్చింది, అక్కడ పెట్టింది. ఈయన అది మళ్ళీ ఆ స్ట్రింగ్ని అతికించేశాడు. దీపం పట్టుకెళ్ళిపో అన్నాడు. మళ్ళీ దీపం పట్టుకెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి వింతగా, ఏమిటి మీరు, అది తెగిపోయింది, మీ భార్యని దీపం ఎందుకు పట్టరమన్నారు, ఇంత వెలుతురుగా ఉంది కదా అంటే, అది నా భార్య, నేను ఏమన్నా కూడా నాకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది, నేనేం చెప్తే అది చేస్తుంది, అందుకని నేను రామనామస్మరణం నిరంతరంగా చేయగలుగుతున్నాను. అది బికాజ్ ఆఫ్ హర్, ఆవిడ గొప్పతనం వల్ల నేను చేయగలుగుతున్నాను. ఆవిడ చూడండి, ఏమిటి పట్టపగలు 12 గంటలకి మీరు దీపం తెమ్మన్నారు, ఏమిటి నేను దీపం తీసుకురాను, మళ్ళీ తీసుకెళ్ళిపోమంటే ఎందుకు తీసుకెళ్ళిపోమంటున్నారని ప్రశ్న వేయకుండా భర్త ఏం చెప్తే అది పాటించింది. అంటే భార్య భర్తలు అలా ఉండాలి, ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సాధన బాగా జరుగుతుంది అని చెప్పి స్వామి తులసీదాసు ఎగ్జాంపుల్గా ఇచ్చారు. అంటే మనం ఇంట్లో ఏ విధంగా ఉంటున్నామో, మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నామో అనేది ఒక మెజర్ మన ఆధ్యాత్మిక ఉన్నతికి. మనలో రిఫైన్మెంట్, మనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. తర్వాత మా అమ్మగారు ఒకసారి ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, స్వామి నేను ఇలా పూజలు చేస్తున్నాము, లేకపోతే స్వామి ఎవరో అడిగారు క్వశ్చన్, మా అమ్మగారు కూడా ఇంటర్వ్యూలో ఉన్నారు. స్వామి మేము ఎన్నో పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, కానీ ఎందుకో ఏదో మాకు ఆనందం కలగట్లేదు లేదు, పూజలు చేస్తున్నాం కానీ ఆనందం కలగట్లేదు అంటే స్వామి చాలా చక్కటిగా చెప్పారు. ఆనందం ఎందుకు కలగదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాంబార్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నారు, చింతపండు వేశారు, నీళ్లు పోశారు, మరిగించారు, ఏమవుతుంది, అది విషం అయిపోతుంది. పప్పు వేశారు, అన్నీ వేశారు, చేసే పద్ధతి అంతా బాగానే ఉంది, కానీ ఆ సాంబారు విషం అయిపోతుంది. అదే కళాయి ఉన్నటువంటి ఇత్తడి గిన్నె తీసుకున్నారనుకోండి, అందులో చింతపండు వేసి, నీళ్లు పోసి, పప్పు వేసి, సాంబారు చేసి, ఉప్పు వేసి అన్నీ వేస్తే చాలా రుచిగా ఉంటుంది. అలాగా మీరు మీ హృదయము ఎప్పుడూ ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేటువంటి వాటిని కనుక హృదయంలో పెట్టుకుని ఎన్ని పూజలు చేసినప్పటికీ మీకు ఆనందం లభించదు. మీ హృదయాన్ని సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనే కళాయి వేసుకోండి. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరంలో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు పూజ చేస్తే దానివల్ల మీకు ఆనందం రాదు. సో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనేటువంటి కళాయి కనుక హృదయానికి వేసిన మీరు పూజలు చేస్తే అది భగవంతుడు అందుకుంటాడు. భగవంతుడు అందుకునే కంటే మీకు ఆనందం కూడా వస్తుంది ఎక్కువ అని చెప్పి స్వామి చెప్పారు. సో ఇవన్నీ నామస్మరణ వల్ల, పూజల వల్ల వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకునేది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సర్వీస్ అనేది నేను ఇందాక చెప్పాను. స్వామి చందాలు అడగడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సమితి ఉందనుకోండి, ఈ హైదరాబాద్ అంటే పెద్ద సమితి, చిన్న చిన్న సమితిలో చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి, అక్కడ 10 మంది కంటే ఎక్కువ ఉండరు. నాకు ఇంకా ఎంత టైం ఉంది చెప్పచ్చా? చిన్న చిన్న సమితులు ఉంటాయి, పాపం వాళ్ళు రైతులు ఉంటారు, వాళ్ళు 20 మందికో 30 మంది కంటే భోజనం పెట్టలేరు. కాబట్టి స్వామి ఏమన్నారు, మీ యొక్క తాహతును మించి చెయ్యకండి,
మీరు ప్లాన్ వేసుకున్నంత మాత్రమే మీరు చేయండి. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని డబ్బు డిమాండ్ చేయొద్దు. ఇది చాలా చాలా ఎప్పుడో చెప్పారు స్వామి. సో అండ్ ఎవరికి చేయాలి స్వామి సేవ అంటే? లవ్ ఆల్ సర్వ్ ఆల్. వీడు వాడు రిలీజను, మతము, కులము, భేదము, జాతి భేదం అసలు స్వామి దగ్గర ఎప్పుడూ లేదండి. అందరూ ఎవరు డిజర్వింగ్ అయితే, ఎవరు నిజానికి భోజనానికి బాధపడుతున్నారో వాళ్ళని పిలవండి, భోజనం పెట్టండి. లవ్ ఆల్ సర్వ్ ఆల్. లవ్ ఈజ్ అన్కండిషనల్. ఈయన నాకు చాలా మంచి మిత్రుడు, ఈయన చాలా మంచివాడు, నేను చెప్పిన మాట వింటాడు కాబట్టి ఈయన నేను ప్రేమిస్తాను అంటే అది కండిషనల్ లవ్. నో 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 నో. స్వామి ఏం సార్ మీరు ఏం ఉపన్యాసం ఇస్తున్నారు, మీరు దిగండి అంటే నమస్కారం పెట్టి దిగిపోవాలి అంతే. అంతేగాని ప్రేమించాలంతే. ఎవరు ఏమన్నా మనం ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషిస్తే నీలో ఉన్న నామస్మరణ చేసిన ఫలితం పడిపోతుంది అని చెప్పారు స్వామి. నువ్వు చేసిన నగర సంకీర్తన ఫలితం పడిపోతుంది. నువ్వు వచ్చి నా దర్శనం చేసుకుని నా మహాసమాధి మీద తలపెట్టిన ఫలితం ఏదన్నా కొంచెం నీ భక్తి వల్ల ఏమన్నా వస్తే అది కూడా పోతుంది అన్నారు. అసలు కామ, క్రోధ, లోభ, మోహం, మదమాత్సర్యాలు కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ పెట్టుకోకండి. అందరినీ సమానంగా ప్రేమించండి. ఇంట్లో కానీ, బయట కానీ, పుట్టపర్తిలో కానీ, నువ్వు పనిచేసే ఆఫీస్లో కానీ, ఎక్కడైనా కూడా లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు స్వామి. లవ్ ఈజ్ నాట్ జడ్జిమెంటల్. వాళ్ళ మైండ్ని, వాళ్ళ మనసుని చూసి ప్రేమించకండి అన్నారు స్వామి. అందుకని ఆత్మతత్వం బోధించారు స్వామి. ఎప్పుడన్నా ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు భక్తులారా అని అన్నారా? ఎప్పుడూ భక్తులారా అని సంబోధించలేదు స్వామి. ఏమని సంబోధిస్తారు? దివ్యాత్మస్వరూపులారా, ప్రేమాత్మస్వరూపులారా అంటారు. అంటే మనం అంతా దివ్యాత్మస్వరూపులం. ఎందుకంటే స్వామి విల్ సీ అస్ త్రూ హిజ్ హార్ట్. స్వామి మైండ్ హార్ట్ రెండు ఒకటే. స్వామి మైండ్లో ఏమీ కపటం ఉండదు కాబట్టి ఆయన మైండ్ హార్ట్ ఒకటి. కానీ మనకి మైండ్లో ఒకటి ఉంటుంది, హార్ట్లో ఒకటి ఉంటుంది. అది ఒక పెద్ద ప్రాబ్లం. మనం ఏ ఆలోచన వచ్చినా వీ హ్యావ్ టు సెండ్ ఇట్ త్రూ హార్ట్. మనం ఎప్పుడు హార్ట్ని బైపాస్ చేసేస్తాం. అందుకనే ఈ మధ్య బైపాస్ సర్జరీలు ఎక్కువైపోయాయి. వీ డోంట్ నెవర్ సెండ్ అవర్ థాట్స్ త్రూ హార్ట్. ఓపెన్ హార్ట్ అంటారు చూడండి. యూ హ్యావ్ టు బి ఓపెన్ టు ఆల్. అందరినీ ఓపెన్ చేసి యూ ఇన్వైట్ ఎవ్రీబడి టు యువర్ హార్ట్ అండి. అది స్వామి చెప్పింది. అందుకని లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటే అది మొత్తం ఉపనిషత్తుల సారం. అది హెల్ప్ ఎవర్ హర్ట్ని ఎవరు ఇష్టం, ఎవరిని భావించకూడదు. వీడు ఎలాంటి వాడు, వీడిని నేను ప్రేమిస్తాను. నాకు సమితిలో అండి మేము 100 మంది సభ్యులు, నాకు 10 మంది అంటే చాలా ఇష్టం, మిగతా 90 మంది అంటే ఇష్టం. ఇటువంటి ఇది స్వామి అస్సలు నచ్చదు. మనం సమితిలో మన సభ్యుల్నే మనం ప్రేమించలేకపోతే బయట వాళ్ళని మనం ఏం ప్రేమించగలుగుతాము అనేది స్వామి ఎన్నోసార్లు చెప్పారు. అందుకని స్వామి ఆత్మతత్వం బోధించారు. ఏంటంటే యూ లుక్ ఎట్ ద ఆత్మ. ఇప్పుడు ఇంతమంది దాదాపు 100 మంది ఇక్కడ ఉన్నాం మనం. ఈ 100 కూడా హస్తిపంజరాలే కదండి. ఇట్ ఆల్ స్కెలిటన్స్. లోపల ఆత్మ అనేది నడిపిస్తోంది మనందరం. నేను ఇవాళ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్, ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ హియర్, యు ఆర్ ఏబుల్ టు సిట్ హియర్, యు ఆర్ ఏబుల్ టు హియర్ హియర్. దట్ మీన్స్ ఆ లోపలున్న ఆత్మశక్తి మనని నడిపిస్తోంది. ఈ ఫ్రేమ్ కాదు. సడన్గా ఈ ఫ్రేమ్లోంచి ఆ శక్తి వెళ్ళిపోయింది అనుకోండి, కుప్పకూలిపోతుంది. అది ఏం చేసుకుంటాం అప్పుడు? ఇదేంతో అది కూడా అంతే, ఇంకా అంతకంటే హీనం. దీన్ని తీసుకెళ్ళి తగలేస్తారు శరీరాన్ని. సో మనం మీరు ఎప్పుడు శరీరాన్ని చూస్తున్నారు, ఆ శరీరంలో ఉన్న మనసుని, మైండ్ని చూస్తున్నారు, కానీ అందులో ఉండే ఆత్మని చూడటం లేదు అంటున్నారు. సో మనం ఆత్మని చూడాలి. ఆత్మని దాన్నే ఆత్మతత్వము. ఆత్మ అందరిలో ఒకటే కదండి. ఎన్ని కార్లు వేరైనా పెట్రోల్ ఒకటే కదా. నన్ను మాట్లాడించే శక్తి, మీరు వినే శక్తి, మీరు కూర్చునే శక్తి, నేను నిలబడే శక్తి అంతా ఒకటే కదా. ఆ ఏకత్వ భావాన్ని మనం చూడగలగాలి అని స్వామి చెప్పి దీన్ని ఆత్మతత్వము. ఆత్మని చూసినట్టయితే ఆ మనిషి మైండ్ని చూడడం. పాపం మైండ్ మన కర్మ వల్ల వస్తుంది. అది మన పూర్వజన్మ కర్మల వల్ల, మన ఫేట్ వల్ల మనం అలాగా ఉంటూ ఉంటాం. కానీ దాన్ని మార్చుకోవడానికే కదా మనం సత్యసాయి సేవా సమితికి కానీ, లేకపోతే ఓ గుడికి కానీ, ఓ తిరుపతికి కానీ, ఓ కాశీకి కానీ వెళ్తాం. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ. కానీ అందరిలో ఉండే ఆత్మ ఒకటే. అది అమెరికన్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకో కంట్రీ కావచ్చు, అందరి మనుషుల్ని సమానంగా ప్రేమించండి. ఆత్మతత్వాన్ని అలవర్చుకోండి అని చెప్పి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పి సర్వీస్కి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీరికి చేయాలి, వీరికి చేయకూడదు అని లేదు. ఎవరైతే డిజర్వింగ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలి అని చెప్పి స్వామి చెప్పారు. తర్వాత ఇది ఎలా చూడాలి ఆత్మతత్వం అంటే, ఇది అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోశాలు అన్నింటినీ దూరుకుని ఆత్మకి వెళ్ళిపోవాలి అంతే మనం.
ఆ ఇంటలెక్ట్, ఆ విజ్ఞానమయ కోసం ఏం చెప్తే అది చెయ్యాలి. అది ఆత్మకి దగ్గరగా ఉంటుంది. మన ఇంటలెక్ట్ ఈ పని చెయ్యకూడదు, ఈ పని చెయ్యొచ్చు అని చెప్తుంది. దాన్ని బట్టి మనం దాన్నే మనం ఏమంటాం, దాన్ని కాన్షియన్స్, ఆ సెల్ఫ్ కాన్షియన్స్ ఏ విధంగా చెప్తుందో అది చేస్తూ ఉండాలి అని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. అలాగే మరి స్వామి ఇన్ని మిరాకిల్స్ చేస్తారు. ఇంకో క్వశ్చన్ వేశారు, ఇన్ని మిరాకిల్స్ చేస్తున్నారు, విభూతాభిషేకం చేసినప్పుడు మాకు నిజంగా స్వామి దేవుడు అనిపిస్తుంది, లేకపోతే స్వామి లింగోద్భవం చేసినప్పుడు స్వామి దేవుడు అనిపిస్తుంది, స్వామి ఏదో సృష్టించినప్పుడు స్వామి దేవుడు అనిపిస్తుంది, స్వామిని చూసినప్పుడు దేవుడు అనిపిస్తుంది, మళ్ళీ దూరం వచ్చేసి మనకు వచ్చిన తర్వాత నిజంగా మనని కాపాడతారా స్వామి అని చెప్పి హౌ టు హోల్డ్ ఆన్ టు హిమ్ ఫర్ ఎవర్, ఎలాగ స్వామిని అలాగే దేవుడు అని పట్టుకోవాలంటే ఎలాగ? అసలు దేవుడే మిమ్మల్ని పట్టుకున్నాడండి. ఆది పెట్టుకోండి. అసలు స్వామి దగ్గరికి మనం వచ్చామంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం వల్ల మనం స్వామి దగ్గరికి వచ్చాం. ఆయన ఒకసారి మీరు పట్టుకున్నారంటే ఆయన పట్టుకుంటాడు. తల్లి బిడ్డని వదులుతుందా? అలాగే స్వామి ఎప్పుడు వదలదు. కాకపోతే మనము పట్టుకున్నామనే భావన మనకి ఎలా రావాలి, ఎప్పుడు వస్తుందంటే, లుక్ ఎట్ దిస్ వరల్డ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ టోటల్ డివినిటీ. ఈ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది మీరందరూ చదువుకున్నారు. ఒక పెద్ద మాస్ చాలా హై టెంపరేచర్లో ఉన్నది బిగ్ బ్యాంగ్ 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో, అన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆ బిగ్ బ్యాంగ్ అంతా ఎక్స్పాండ్ అయ్యి ఒక కాస్మాస్ లాగా తయారైంది. ఈ కాస్మిక్ స్టార్స్, ప్లానెట్స్, ఎర్త్ ఇవన్నీ కూడా స్వామి చెప్పారు. భగవంతుడే హీ బికేమ్ వరల్డ్, కాస్మాస్, కాస్మిక్ ఫామ్ అంటాం. దిస్ ఈజ్ ద కాస్మిక్ ఫామ్ ఆఫ్ గాడ్. ఎక్కడ మిస్ అవుతున్నాం భగవంతుడిని? ఎక్కడ చూసినా, మీలో చూసినా భగవంతుడే, ఆయనలో చూసినా భగవంతుడే, మైక్లో భగవంతుడే, స్వామి అంటుండే పోడియం భగవంతుడే, సీసా భగవంతుడే, ఆ వాటర్ భగవంతుడే. భగవంతుడు జలాన్ని భగవంతుడు అష్టైశ్వర్యవంతుడు. ఆయన ఏమేమి సృష్టించాడు? జలము సృష్టించాడు, అగ్ని సృష్టించాడు, తర్వాత భూమిని సృష్టించాడు పంచభూతాల్లో, తర్వాత గాలిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, భూమి, చంద్రుడు 7, తర్వాత 8వది వేదాలు. ఇవన్నీ భగవంతుడిలోంచే వచ్చాయి. యాక్చువల్లీ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ హిస్ క్రియేషన్. గాడ్ బికేమ్ క్రియేషన్. భగవంతుడే క్రియేషన్. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు కానిది ఏముందో? ప్రతీదీ భగవంతుడే. ప్రతి దాంట్లో భగవంతుని చూసామనుకోండి, ఆయన పాదాలు పట్టుకున్నట్టే కదా. మనం మిస్ అవ్వం. వీ డోంట్ మిస్ గాడ్ ఎట్ ఆల్. ఐ సీ. ఒకసారి స్వామి మీటింగ్లో అన్నారు, సాయి కుల్వంతాల్లో, మీరందరూ సాయిబాబాలే అన్నారు. ఇలాగే అన్నారు స్వామి. ఆ స్వామి హీ సీయింగ్ గాడ్ ఇన్ ఎవ్రీబడి. అర్థమైందా? కాబట్టి భగవంతుడి కంటే వేరుగా ఎవడు లేడు. ఈ మాయ అనే మైండ్ చూసి నేను ఈ ప్రొఫెసర్ని, నేను ఏదో చెప్పారు కదా, అన్ని పిహెచ్డీలు, అన్ని పేపర్లు అన్నీ నేను కాదు అచీవ్ చేసింది. హీ అచీవ్డ్ ఆల్ దట్. అదంతా భగవంతుడు అచీవ్ చేసింది. మనము ఎఫర్ట్ పెట్టామనుకుంటారు. హ్యూమన్ అనేవాడు ఉంటే కదా, అంతా ఉన్నది భగవంతుడే. విష్ణువు విశ్వవ్యాపకుడు అని తెలుసు కదా. విశ్వం విష్ణు స్వరూపం. ఇక ఈ కాస్మిక్ వరల్డ్ మొత్తం అంతా కూడా విష్ణు స్వరూపమే, స్వామి స్వరూపమే. స్వామికి విష్ణువుకి తేడా లేదు. అలాగా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హోల్డ్ ఆన్ టు హిస్ ఫీట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ సీ గాడ్ ఇన్ ఎవ్రీబడి. ఒక చెట్టులో మనం అన్ని చేస్తాం కదా. మీరు చెట్లు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి, పక్షులు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి, జంతువులు చూస్తున్నాం జూలో పెట్టుకుని, అవన్నీ భగవంతుడి క్రియేషనే కదా. గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ హిస్ క్రియేషన్. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆభరణాలు వేరు, బంగారం ఒక్కటే అన్నారు. అలాగే మనం మనుషులు వేరుగా కనపడతాం, కానీ భగవంతుడు ఒక్కడే మనలో ఉన్న భగవంతుడు. ఆభరణాలన్నీ బంగారంతో తయారు చేసి, అందుకనే స్వామి బంగారు 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 ఎందుకంటారు బంగారు అని? మనం అంతా లోపల బంగారం అంటే భగవంతుడు. స్వామి మొత్తం అంతా పోసిన బంగారం. బంగారం అని ఆయనకు తెలుసు, మనకు తెలియదు. నేను మామూలు ఈ స్కెలిటన్ 6 అడుగుల స్కెలిటన్ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. యు ఆర్ నాట్ జస్ట్ స్కెలిటన్, యు ఆర్ గాడ్ ఎంబాడిమెంట్ అని స్వామి చెప్తూ ఉండేవారు. అలాగే దీనికి కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ముఖ్యంగా పిల్లలకి ఎస్యూ బ్యాడ్ కంపెనీ, ఆల్ బ్యాడ్ కంపెనీ ఎలాంటిది చూస్ చేసుకోండి. ఎలాంటి కంపెనీలో ఉండాలి. మనం బయటికి వెళ్తాం, కాలేజీకి వెళ్తుంటాం, ఇవాళ రేపు చెడిపోవడానికి ఎన్ని అవకాశాలు. మనకి ఇంటర్నెట్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ అంతా డిస్ట్రాక్షనే. పొద్దున్న లేస్తేనే ఫస్ట్ ఓపెన్ చేసి వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్. ఎంత టైం వేస్ట్ అవుతుందో చూడండి. ఎంతమంది మనం ఎలా వేస్ట్. యూట్యూబ్లో ఏవేవో వస్తుంటాయి, మనం ఒకటి ఓపెన్ చేస్తే దానికి 100 రిలేటెడ్ వస్తుంటాయి. అవి చూస్తుంటే టైం కూడా తెలియదు. అది నామస్మరణ కంటే మధురంగా అనిపిస్తుంటుంది.
హౌ మచ్ టైం వీఆర్ మిస్సింగ్. స్వామి ఇది అన్నారు. అయితే అవి అవసరమే, నీ చదువుకి అవసరమే, కొన్ని ఉద్యోగాలకు అవసరమే. ఎంతవరకు స్వామి వీడియోలు కూడా చూడొచ్చు, అందులో చక్కగా రమణ మహర్షి వీడియోలు చూడొచ్చు, రామకృష్ణ పరమహంస వీడియోలు చూడొచ్చు, భగవంతుడి వీడియోలు చాలా ఉన్నాయి, అవి చూడండి. కానీ మనం అవి చూసేది తక్కువ, మిగతావి వస్తుంటాయి కదా, సరదాగా అన్నీ చూసేస్తుంటాం. దానివల్ల చాలా టైం వృధా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడి నుంచి దూరం. మన ఇంటర్నెట్ కనెక్షన్ ఆయనతో కట్ అయిపోతుంది, ఇక్కడ యూట్యూబ్ తోటి కనెక్ట్ అవుతుంది. వెన్ యూ కనెక్ట్ విత్ యూట్యూబ్ ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఇది చాలా సమ్యక్ శ్రవణం, సమ్యక్ దృష్టి, అంటే ఆ విజన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్వామి అన్నారు. సద్గుణాలు ఉంటే సరిపోవు బంగారు, సద్గుణాలతో పాటు సత్కర్మలు కూడా చేయాలి అని. స్వామి ఏం చేశారంటే, సద్గుణాలంటే మంచిదే, ఇక్కడికి వచ్చి భజనలు చేస్తున్నారు, నగర సంకీర్తన చేస్తున్నారు, మెడికల్ క్యాంపులు చేస్తున్నారు, పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు, ఇవన్నీ బాగా చేస్తున్నారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన లోపల కొన్ని కర్మలు మనం ఏం చేస్తున్నాం, సత్కర్మలు అంటే మనకి చెడు అలవాట్లు ఉన్నాయా ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు దీనికి 50 మార్కులు ఇచ్చారు సద్గుణాలకి, సత్కర్మలకి 50 మార్కులు ఇచ్చారు. సత్కర్మలు మనం చేయటం లేదు, మన యొక్క ఆలోచనలు సరిగా లేవు, మనం విజన్ సరిగా లేదు అని అనుకోండి, మనం ఏవో చూడకూడనివన్నీ చూస్తున్నాం అనుకోండి, అవి ఇవి పనికిరాని సినిమాలు అవన్నీ చూస్తున్నాం అనుకోండి, దీనికి 50 మార్కులు, దీనికి 50 మార్కులు. ఇక్కడ 50 మార్కులు వచ్చాయి మీరు సమితికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళి ఏమన్నా పని చేస్తే -50, +50 -50 0 మార్క్స్ అని చెప్పారు స్వామి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ స్వామి ఆల్వేస్, సో డోంట్ లూజ్ దట్ ఇన్నర్ నెట్ కనెక్షన్. ఇన్నర్ నెట్ లోపల భగవంతుడు ఉంటాడు కదా, ఆ ఇన్నర్ నెట్, ఇంటర్నెట్ ఎక్కువ అంటుంటాము, దానికంటే ఇన్నర్ నెట్ పెట్టుకోండి అని చెప్పి స్వామి చెప్పడం. దానికి స్వామి అసలు స్వామి చెడంటే ఏమిటి, గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సిన్ అన్నారు. పాపం అంటే ఏమిటంటే భగవంతుడు ఆలోచన కాకుండా ఇంకే ఆలోచన చేసినా పాపమే అన్నారు. అంటే నీ దైనందినటువంటి కార్యక్రమాలు చేయడం, నువ్వు నీ ఆఫీషియల్ డ్యూటీ చేయడం, అదంతా నామస్మరణ చేస్తూ చేయొచ్చు. కానీ భగవంతుడి నుంచి ఆలోచన వేరే వైపు వెళ్ళడమే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సిన్. వాట్ ఈజ్ ఈవిల్ మీన్స్, ఈవిల్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈవిల్. అందుకని ముఖ్యంగా యంగ్స్టర్స్కి స్వామి ఇవన్నీ చెప్పారు, సమ్మర్ కోర్సులో ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. తర్వాత వై గాడ్ విన్ ఇట్స్ ఆల్ హ్యూమన్ ఎఫర్ట్. మీరు పెద్ద సైంటిస్ట్ కదా, వాళ్ళు వేసిన క్వశ్చన్ చెప్తున్నాను. మీరు ప్రొఫెసర్ అయ్యారు, ఇన్ని పిహెచ్డీలు చేయించారు, 100 పబ్లికేషన్స్ చేశారు, గామా-రే డెన్సిటోమీటర్ డిజైన్ చేశారు, మీరు ఇంత పైకి వచ్చారు, ఇంత మీరు మీ అంతకు మీరు హ్యూమన్ ఎఫర్ట్ పెట్టి వచ్చారు కదా, ఇంకా భగవంతుడు ఎందుకండి, హాయిగా ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలతో హాయిగా సినిమాలకు వెళ్ళక ఈ గొడవలు ఎందుకు, నామస్మరణ ఎందుకు, నిజంగా ఎందుకు అని అడిగే పిల్లలు అడగచ్చు. హ్యూమన్ ఎఫర్ట్ ఉన్నప్పుడు గాడ్ ఎందుకు? ఇంకా అసలు గాడే ఉన్నది. ఆల్ మై అచీవ్మెంట్స్ ఆర్ హిజ్ అచీవ్మెంట్స్, ఆల్ యువర్ అచీవ్మెంట్స్ ఆర్ హిజ్ అచీవ్మెంట్స్. ఇవాళ మీరందరూ ఇక్కడ వచ్చారంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ హిమ్. అసలు డివినిటీ, నేను ఇందాక చెప్పాను కదా, ఎంటైర్ కాస్మస్ ఈజ్ ఫిల్డ్ విత్ డివినిటీ. భగవంతుడు లేనటువంటిది లేదు. నేను ఏదో చేసుకున్నా అనేటువంటి మాయలో పడి ఐ ఆమ్ ద డూయర్ అని అనుకుంటున్నాను, బట్ హీ ఈజ్ ద డూయర్. ఆల్ మై అచీవ్మెంట్స్ ఆర్ హిజ్ అచీవ్మెంట్. దేర్ ఈజ్ నో హ్యూమన్ ఎఫర్ట్ ఎట్ ఆల్, ఎంటైర్లీ ఇట్ ఈస్ డివైన్ ఎఫర్ట్. మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, ప్రొఫెసర్ అయినా, టీచర్ అయినా, అడ్వకేట్ అయినా, ఏదైనా కూడా ఇట్స్ ఆల్ హిజ్ ఎఫెక్ట్. హీ ఈజ్ యాక్టింగ్ త్రూ యూ. వీఆర్ ఆల్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఏమండి, వీఆర్ ఆల్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకు ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నాం? ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్ అయితే ఎందుకు కూడా స్వామి చెప్పారంటే, స్వామి బ్యూటిఫుల్గా చెప్పారు. ఓసారి కొడైకెనాల్లో ఇలాగే స్టూడెంట్స్ తోటి, మీ స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది, స్టూడెంట్స్ అందరూ కూర్చుంటే స్వామి ఒక క్వశ్చన్ అడిగారు, ఒరే నేను ఎవరిని? స్వామి మీరు ఎంబాడిమెంట్ ఆఫ్ పరబ్రహ్మస్వరూప కాదురా. స్వామి యువర్ ప్యూర్ లవ్ కాదురా అన్నారు. మీరు శ్రీ మహావిష్ణువు అన్నారు. అరే కాదురా అన్నారు. వీళ్ళు ఎవరికి తెలియదు. స్వామి క్వశ్చన్ అడిగినప్పుడు పాపం అందరూ సమాధానాలు ఇస్తారు, కానీ అన్నిటికీ స్వామి కాదు 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 అన్నారు. స్వామి మీకు దండం పెడుతున్నాం, మీరెవరో మాకు తెలియదు, మీరే చెప్పాలి అని.
స్వామి ఏమన్నారో తెలుసా? ఐ యామ్ ఐ అన్నారు, నేను నేనే అన్నారు. ఇది స్వామి ఇప్పుడే కాదు, కొడైకెనాల్లో అన్నారు సరే, ఎప్పుడో ఇదివరకు కూడా చాలా కాలం క్రితం నాకు తెలిసి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఐ యామ్ ఐ అన్నారు. అప్పుడు నేను ఎంఎస్సి చేస్తున్నాను, నాకు 21 సంవత్సరాలు ఉన్నాయి. ఐ యామ్ ఐ అంటే ఐ యామ్ ఐ, నేను కూడా ఐ యామ్ ఐ, ఏమిటిది, వాట్ ఈస్ దిస్ మీనింగ్? నాకు అర్థం కాలేదు, నిజంగా కూడా అర్థం కాలేదండి. స్వామి ఏమిటి ఐ యామ్ ఐ అంటారు, ఐ యామ్ విష్ణుమూర్తనో ఐ యామ్ శివుణ్ణనో అంటే నేను ఇంకా సంతోషపడేవాడిని అనుకున్నాను. కానీ అంతకంటా పెద్ద డెఫినేషన్ ఇచ్చారు స్వామి. మీరు ఐ అంటారు, మీరు ఐ అంటారు, మీరందరూ ఐ ఐ ఐ ఐ ఐ. అలాగే చెట్టు కూడా, దాంట్లో కూడా జీవం ఉంది, అది కూడా అయ్యే. జంతువులు అయ్యే, నువ్వు అయ్యే. అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి ఐ నేను అని చెప్తున్నారు స్వామి. నిజంగా చూడండి అది. అప్పుడు మీరు ఎవరిని ద్వేషిస్తారు చెప్పండి? నేను ఐ అంటున్నాను, ఐ యామ్ గోపీకృష్ణ, ఐ యామ్ గోపీకృష్ణ తీసేయండి. ఐ యామ్ పిహెచ్డి స్కాలర్ చెత్త ఇవంతా తీసేయండి. మీరు మీ పేరు ఐ యామ్ సాయి కృష్ణ తీసేయండి. ఐ యామ్ సుబ్బారావు, ఐ యామ్ వెంకట్రావు, ఆ వెంకట్రావు సుబ్బారావు తీసేయండి. అన్నీ మిగిలేది ఏంటండి? ఐలే. ఆ ఐని నేను అంటున్నారు స్వామి. మనం అనుకుంటున్నాం ఈ శరీరం గోపీకృష్ణ అంటే ఈ శరీరం, సుబ్బారావు అంటే ఆ శరీరం, ఇంకోటి ఆ శరీరం, సుభద్ర అంటే ఈ శరీరం, ఇలా అనుకుంటున్నాం. మనం మాయలో పడిపోయి అందుకనే డిఫరెంట్ పీపుల్ని డిఫరెంట్ వ్యూస్ తోటి చూస్తున్నాం మనం. స్వామి ఐ యామ్ ఐ అని అన్నప్పుడు దాన్ని విశ్వసించాలి కదా మనం. స్వామి డైరెక్షన్స్ మనం పాటించాలి కదా. అందరిలో స్వామి ఉన్నారు, అందరిలో ఉండేది నేనే, అందరినీ నడిపించేది నేనే. మీరందరూ కూడా జస్ట్ ఆబ్జెక్ట్స్. ఐ యామ్ ద యానిమేటర్, వీఆర్ బీయింగ్ యానిమేటెడ్ బై హిమ్, దట్స్ ఆల్. ఇవాళ మాట్లాడుతున్నానంటే నేను అసలు ఏమీ ప్రిపేర్ రాలేదు, ఆయనే మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నానా? స్వామి ఈజ్ స్పీకింగ్ త్రూ మీ. సో నాట్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ విల్ మూవ్ వితౌట్ మై విల్ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. గడ్డి పోస కూడా కదలని. ఇంతసేపు నిలబడి మాట్లాడడం సాధ్యం అవుతుందండి? స్వామి ఓసారి అన్నాడు, స్వామి స్టూడెంట్ ఒకసారి ఇంటర్వ్యూలో అడిగి కూర్చున్నారు, ఏమండి మాట్లాడచ్చా, ఏమన్నారంటే స్వామి భగవద్గీతలో కృష్ణుడు నాట్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ విల్ మూవ్ వితౌట్ మై విల్ అన్నారు కదా. ఇప్పుడు నేను నా చెయ్యి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఊపుతున్నాను, కాలు ఊపుతున్నాను, మీ ఎదురుగుండా కూర్చొని మాట్లాడుతున్నాను, అంతా చేస్తున్నాను అని అంటే స్వామి ఓహో అలాగా, ఏది చెయ్యి పైకెత్తు అన్నాను, చెయ్యి పైకెత్తాడు. ఈ చెయ్యి పైకెత్తు, ఈ చెయ్యి కూడా పైకెత్తాడు. ఓహో అలాగా అని కాసేపు ఆగి ఇప్పుడు ఎత్తు. ఇది అందరూ మీకు తెలిసిందే. అంటే లోపల ఉండి నడిపించేది ఎవరండి? వా పిల్లవాడు ఒక్క చెయ్యి పెరాలసిస్ వచ్చినట్టుగా అయిపోయింది. హీ కుడ్ నాట్ లిఫ్ట్ హిజ్ హ్యాండ్, ఏమీ కదలలేకపోయాడు. ఒరే ఇప్పుడు అర్థమైందా? ప్రతి మనిషిలోనూ ఉన్నది నడిపిస్తున్నది భగవంతుడేరా. ఐ యామ్ ఐ అంటే అది అని చెప్పారు స్వామి. మర్చిపోవద్దు. ఈరోజు నేను చాలా యూత్ఫుల్గా, యంగ్గా, బలంగా ఉన్నానంటే వృద్ధాప్యం వస్తే తెలుస్తుంది. అందుకని వృద్ధులతోటి ప్రేమగా మాట్లాడండి అన్నారు స్వామి. పాపం వాళ్ళు ఏం బాధపడతారో చెప్పుకోలేరు, వాళ్ళు చెప్తే ఎవరు వినరు. మా అప్పుడే అంటే విసుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వృద్ధులకి ఏం జబ్బులు ఉన్నాయో, ఏమి నడవలేకపోతున్నారో, ఏమి తినలేకపోతున్నారో, ఏమీ సేవ చేయక్కర్లేదు. ఒక్క 5 నిమిషాలు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయితే వాళ్ళతోటి, అమ్మమ్మ నానమ్మ ఉంటే వాళ్ళతోటి వెళ్ళి మీకేం కావాలి, మీకేమి ఇబ్బందులు ఉన్నాయి అని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే వృద్ధాప్యంలో చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు, చెప్పుకోలేరు. అది కూడా పెద్ద సేవే. మంచి మాట మాట్లాడడం ఉన్నంత సేవ ఇంక ఏది లేదండి. నేను ఇంత చేశాను అంత చేశాను అనుకుంటే అది పోతుంది. మనలోంచి సేవ చేసేది ఆయనే. మనం చేసేది ఏమీ లేదు. మనం ఒక మాట మాట్లాడినా, ఒక అడుగు వేసినా, ఈవెన్ 1 billionth of a step of an ant is also predetermined by God. భగవంతుడే. 1 billionth of a step of an ant. ఇంకా చూడండి, చీమ నడుస్తుందంటే కూడా భగవంతుడే, ఏనుగు నడుస్తుందంటే భగవంతుడే, మనం నడుస్తున్నాం అంటే భగవంతుడే. ఇది దృష్టిలో పెట్టుకుంటే స్వామి ఇంకోటి అన్నారు, టోటల్ సరెండర్ అవ్వండి నాకు అని. మనకి ఆ ఫెయిత్ లేదండి. ఏమిటి స్వామి 30 ఏళ్ళ నుంచి పుట్టపట్టుకొస్తున్నాను, నా కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఏమిటి స్వామి నేను 10 ఏళ్ళు అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, నాకు ఇంకా జాబ్ రాలేదు. ఏమిటి స్వామి మా పిల్లకి వరకట్నం వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, లేకపోతే మా అల్లుడు ఇలా ఉన్నాడు, మా కోడలు ఇలా ఉంది, నా కూతురు ఇలా ఉన్నాడు. ఇవే అలాగా స్వామి ఏమన్నారంటే
మీరు నిజంగా నాకు సరెండర్ అయితే ఏ క్వశ్చన్ వెయ్యకండి అన్నారు. డోంట్ క్వశ్చన్ ద వేస్ ఆఫ్ గాడ్. నీకేది మంచిదో నేను చేస్తాను. అది ఇప్పుడు 2 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, వాడు ఊరికే పొద్దునుంచి రాత్రి దాకా చాక్లెట్లు అడుగుతున్నాడు అనుకోండి, తల్లి ఇస్తుందా? తల్లికి ఏది ఇవ్వాలో తెలుసు. అలాగే సాయిరాముడికి ఏది ఇవ్వాలో మనకి తెలుసు, మనం అడగక్కర్లేదు. మనం ఒక టోటల్ సరెండర్. ఒక చిన్న పిల్లవాడు తల్లికి ఎలా సరెండర్ అయిపోతాడో అలా మనం సరెండర్ అయిపోతే ఏది మనకి మంచిదో అది ఆయన చేస్తాడు. అది నీకు ఏ ఉద్యోగం రావాలో, ఏ టైంలో రావాలో అప్పుడు ఉద్యోగం ఇస్తాడు, ఏ టైంలో పెళ్ళేవాలో అప్పుడు పెళ్ళి చేస్తాడు ఆయన. మా ఒడుగులు కూడా మా నాన్న అలాగే కంగారు పడ్డారు. స్వామి అడిగితే స్వామి చేస్తారు, స్వామి చేస్తానన్నారు, చేస్తానని 7 ఏళ్ళకి చేశారు. ఎప్పుడు ఏం చేయాలో స్వామి అలాగే చేస్తారు. ఏమండి, కాబట్టి ఆ టోటల్ సరెండర్, సర్వస్య శరణాగతి అంటాం. ఎప్పుడైతే మనకి ఆ నమ్మకం ఉందో, నువ్వు ఎందుకు ఇలా చేశావు స్వామి అంటే ఐ విల్ రన్ అవే ఫ్రమ్ యూ అన్నారు స్వామి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నీకు మంచే చేస్తాను. ఒక్కసారి నువ్వు నా పాదాల వద్దకు వస్తే నువ్వు నీ లైఫ్ నా చేతిలో పెట్టినట్టే. కానీ నువ్వు నా చేతిలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం వచ్చినప్పుడు రోగం చెప్పి మందులు కూడా మనమే చెప్పినట్టుగా చేసామనుకోండి, దానికి నేను ఏమీ చేయను. డాక్టర్ ఏమంటాడు, సరే వేసుకోండి సార్, మీ మందులు మీరు వేసుకోండి అని చెప్పి పంపించేస్తాడు. అలా చెయ్యకండి. మీరు నా దగ్గరికి ఒకసారి వచ్చి మీరు సరెండర్ అయితే, మీరు ప్రశ్నలు వేయకండి, మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు ఎలా రావాలి ఈ భూమి మీదకి, ఈ భూమి నుంచి ఎలా నిష్క్రమించాలి, మీరు నిష్క్రమించేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ నాకు వదిలేయండి. ఏమీ భయపడకండి. మీరు మీ జీవితాన్ని నాతో చేతిలో పెట్టినప్పుడు నేను బ్రహ్మాండంగా చూసుకుంటానని చెప్పి స్వామి శరణాగతి అని దాంట్లో మీరు చదవండి. పాత సనాతన సారులు ఇచ్చారు స్వామిది. ఇది కూడా స్వామి చెప్పారు. ఇది అందుకని మనం జాగ్రత్తగా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుని మర్చిపోతామండి. మాయ బయటికి వెళ్ళిపోతూనే మళ్ళీ నాకు ఒక 5 నిమిషాలు నా క్యాబ్ దొరకకపోతే విసిగి వచ్చేస్తుంది. నాకు 5 నిమిషాలు నేను అనుకున్నట్టు నాకు నా సన్ నేను చెప్పినట్టు వినకపోతే కోపం వచ్చేస్తుంది. నా భార్యని బెండకాయ వేపుడు చేయమంటే ఆవిడ ఇంకో వేపుడు చేస్తే కోపం వచ్చేస్తుంది. లేకపోతే ఇంకో ఫ్రెండ్ తోటి కోపం వచ్చేస్తుంది. నో నో నో, ఎప్పుడు స్వామిని హృదయంలో పెట్టుకుంటే ఇవన్నీ పోతాయి. మంచి ఆరోగ్యం వస్తుంది. ముఖ్యంగా మైండ్ అనవసరంగా ఆలోచించదు. మైండ్ ఖాళీగా ఉండి ఒక భగవంతుడే మన మైండ్ ఆక్యుపై చేస్తాడు. అప్పుడు ఏం జరగాలో అన్నీ, ఎప్పుడు జరగాలో అన్నీ జరుగుతాయి అని చెప్పి స్వామి అన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ ఎఫర్ట్. స్వామి సెడ్ ఐ దట్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ మీ ఓన్లీ అన్నారు స్వామి. సో రెస్పెక్ట్ ఎవ్రీబడి, అందుకనే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు స్వామి. తర్వాత స్వామి ఏమన్నారంటే, మీరు కనెక్షన్ విత్ స్వామి యాక్చువల్లీ హెల్ప్డ్ యూ ఇన్ యువర్ కెరీర్. మీ కెరీర్లో స్వామి మీకు ఏమైనా హెల్ప్ చేశారు? నేను చెప్తున్నా కదా, అంతా స్వామి. నేను నిజంగా అసలు ఒక లెక్చరర్ అవుదామని అనుకోలేదు. నేను అనుకున్నవేవి నా 67 ఏళ్ల జీవితంలో జరగలేదు, మీకు చెప్తున్నా. కానీ నేను విపరీతమైన సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే జరిగినవన్నీ నా మంచి కోసమే జరిగాయి. నిజంగా చెప్తున్నానండి. నేను ఫిజిక్స్ అంటే నాకు చాలా భయపడేవాడిని. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను. పిహెచ్డీ చేయాలనుకోలేదు. నాకు సిఎస్ఐఆర్ వాళ్ళు పిలిచి మరీ నాకు ఒక స్కాలర్షిప్ ఇచ్చారు. పిహెచ్డీ చేశాను, ఐఐసిటీలో పిహెచ్డీ చేశాను. లెక్చరర్ మాత్రం కాకూడదు, ఎందుకంటే అప్పటికే మాకు స్టాల్వార్డ్స్ ఉన్నారు. బ్రహ్మాండమైన ప్రొఫెసర్ దేశ్ముఖ్, ప్రొఫెసర్ రమాకాంత్, ప్రొఫెసర్ రమణారావు. వాళ్ళ మధ్యలో వెళ్ళి నేను పాఠాలు చెప్పగలనా, చెప్పలేను. టీచర్ కాకుండా సైంటిస్ట్ అయిపోదాం, ఎందుకంటే నాకు సైంటిస్ట్ పదవి కూడా వచ్చింది. అప్పుడు అందులోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. లేదు, మా ప్రొఫెసర్ పిలిచి యూ విల్ బికమ్ ఏ గుడ్ టీచర్, యూ బికమ్ టీచర్ అన్నాడు ఆయన. టీచర్ అయ్యాను. టీచర్ అవ్వదలుచుకోలేదు. ఆ తర్వాత ప్రమోషన్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేసాయి. అది నేను ఎప్పుడూ కష్టపడలేదు. నేను డీన్గా రిటైర్ అయ్యాను. తర్వాత నేను మా పిల్లలకి ఒకలా పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాను, ఇంకోలా పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళు ఒక రకంగా జీవిస్తున్నారు. చెప్తున్నాను, నేను అనుకున్నది నాకు ఒక్కటి జరగలేదు, కానీ అన్నీ మంచి జరిగాయి. నేను ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ. అది బికాజ్ ఆఫ్ హిమ్. ఓకే, అది కనెక్షన్ విత్ స్వామి. దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ ఇన్ యువర్ కెరీర్. అంటే కనెక్షన్ కాదండి, స్వామి యాక్ట్స్ త్రూ అస్. యూ హ్యావ్ ఫెయిత్, 100% ఫెయిత్. నేను వేరు స్వామి వేరు అనుకుంటే స్వామి పడ్డంత బాధ ఎవరూ పడరు. దేర్ ఈజ్ నో సపరేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. మ్యాన్ ఈజ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, యూ మస్ట్ బికమ్ గాడ్. యూ మస్ట్ సీ గాడ్ ఎవ్రీవేర్. స్వామి అన్నారు, ఒక ఆయన అడిగాడు, దేవుని చూడాలంటే ఎలాంటి స్వామి అంటే, దేర్ ఈజ్ నో అదర్ వే, యూ బికమ్ గాడ్, దట్స్ ఆల్. టు సీ గాడ్ యూ మస్ట్ బికమ్ గాడ్. సో అలాగ తర్వాత అందుకని దిస్ బాడీ ఈజ్ ఏ మూవింగ్ టెంపుల్. స్వామి చెప్పారు, బాడీ ఈజ్ ఏ మూవింగ్ టెంపుల్. దీన్ని చాలా పవిత్రంగా చూసుకోవాలండి.
ఏమాత్రం అపవిత్రం చేసిన స్వామి అన్నారు, మీరు పుట్టినప్పుడు ఎంత బాడీ ఇచ్చానో మీరు చచ్చిపోయినప్పుడు మీరు ఎంత అగ్లీ బాడీని సమర్పిస్తున్నారు దేవుడికి అన్నారు స్వామి. కాబట్టి ఈ శరీరం మూవింగ్ బాడీ అంటే ఒక తిరుపతి, ఒక కాశీ, ఒక రామేశ్వరం, ఒక అయోధ్య, ఎంత మంచి పుణ్యక్షేత్రాలు. అవి స్టేషనరీ టెంపుల్స్, ఇది మూవింగ్ టెంపుల్. మనం తిరుపతికి వెళ్ళి కాశీకి వెళ్ళి చెడ్డ పనులు చేస్తామా, పుట్టపర్తికి వెళ్ళి చెడ్డ పనులు చేస్తామా? అలాగే ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఎవరు? స్వామి. స్వామి ఇక్కడ ఉన్నప్పుడు చెడు పనులు ఎలా చేస్తాం? స్వామి చెప్పారు, బాడీ ఈజ్ ఏ మూవింగ్ టెంపుల్. సో కనెక్షన్ విత్ స్వామి యాక్చువల్లీ హెల్ప్ మీ కెరీర్ అంటే ఇట్ ఈస్ స్వామి హూ యాక్టెడ్ త్రూ మీ. ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ స్వామి. స్వామి ఇంకోటి ఏమన్నారంటే వెన్ యూ బికమ్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా ఒకటి చెప్పారు. చాలా క్విక్గా చెప్తాను. ఎట్లాగా మనం స్వామి ఇన్స్ట్రుమెంట్ కావాలంటే త్రికరణ శుద్ధి ఉండాలి అన్నారు. వాట్ యూ థింక్ యూ సే, వాట్ యూ సే యూ డూ. ఇఫ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ థింగ్స్, అంటే యూ థింక్ ఓన్లీ గుడ్ డూ ఓన్లీ గుడ్ యాక్షన్స్, అప్పుడు ఆ త్రికరణ శుద్ధి. వాట్ యూ థింక్, వాట్ యూ సే అండ్ వాట్ యూ డూ. ఆ వాక్కు తర్వాత వాచా కర్మణ అంటాం కదా, మనస వాచా కర్మణ, ఆ శుద్ధి ఉంటే యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్. వెన్ యువర్ హార్ట్ బికమ్స్ ప్యూర్, గాడ్ విల్ ఎంటర్ ఇన్ టు ఇట్. ఒకటి కుర్చీ వేశారు, అందులో ముళ్ళేసి నన్ను కూర్చోమన్నారు అనుకోండి, ఎలా కూర్చుంటాను? ఇలాగ మనం కామక్రోధ లోభ మోహ మదమాత్సరాలన్నీ హార్ట్లో పెట్టుకుని స్వామి రండి నా హార్ట్లో కంటే ముళ్ళు వేసి మనం కుర్చీలో కూర్చోమన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రేమ అనేటువంటి దాన్ని వేసి ఇందులోకి వస్తే, ఎప్పుడైతే ఆ త్రికరణ శుద్ధి ఉందో your heart will become pure. When it is become pure, it will become the seat of God. When it becomes the seat of God, you will become wonderful instrument in the hands of God. అప్పుడు మీరు స్వామి ఇన్స్ట్రుమెంట్, స్వామి చేతుల్లో ఇన్స్ట్రుమెంట్లు అవుతాము. అందరినీ కూడా అందరిలోనూ భగవతత్వం చూస్తాము. ఇలాగా స్వామి చెప్పారండి, ఇలా చెప్పారు. అండ్ ఇంకొకటి స్వామి చెప్పారు చాలా ఇంపార్టెంట్, అది చేసి నేను ముగిస్తాను. 1 minute. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్వామి. ఫాలో ది ఏమాత్రం కస్తూరి గారు కానీ అనిల్ కుమార్ గారు కానీ అక్కడ ఉండేటువంటి ట్రస్ట్ మెంబర్స్ కానీ స్వామి చెప్పిన దాంట్లోంచి ఎక్కడ డీవియేట్ అయినా స్వామికి చాలా కోపం వచ్చేది. మీరు వాళ్ళు చెప్పిన ఉపన్యాసాల్లోంచి విన్నాను నేను. ఒకసారి చిన్న తప్పు చేసి అనిల్ కుమార్ గారితో ఎన్నో రోజులు మాట్లాడలేదు స్వామి. అలాగని చెప్పి స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమిటంటే ఒక లక్ష్మీ భక్తుడు లక్ష్మిని ప్రార్థించి ప్రసన్నం చేసుకుని అమ్మ నాకు ధనం కావాలి, నువ్వే కావాలి అని. అంటే ధనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడ కోరుకున్నాడు ఆయన. సరే నేను వస్తాను తప్పకుండాను, కానీ నేను ఒకటి చెప్తాను కండిషను, ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే నీతో వస్తాను అంది. తప్పకుండా చెప్పండి. ఏమిటంటే నువ్వు వెళ్తున్నప్పుడు నీ వెనకాల మీ ఇంటికి వస్తాను, వెనక్కి తిరిగి నన్ను చూడొద్దు అని ఆవిడ లక్ష్మీదేవి. అంటే ఏమిటి, ఆవిడ ఆభరణాలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ధరించి ఉంటుంది. ఆవిడ నడుస్తుంటే గలగలగలగలగల సౌండ్, బ్రహ్మాండమైన వాకింగ్ చేస్తోంది ఈయన వెనకాల. ఈయన ఉండబట్టలేకపోతున్నాడు, నిజంగా వస్తుందా, ఏమన్నా నగలు తీసి పడిస్తుందా, ఏంటి ఈయనకి నగల మీద ఇంట్రెస్ట్ ఈయనకి అని ఏం చేశాడు, ఇంటి దాకా వీళ్ళకింట ముందరే ఒక్కసారి వెనక్కి చూసేట. వెనక్కి చూస్తేనే ఆవిడ అదృశ్యం అయిపోయింది. స్వామి ఇది చెప్తూ, నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోతే మీకు కూడా ఇలాగే అవుతుంది. నేను చెప్పినట్టు చెయ్యండి, చేస్తే నేను చెప్పినట్టు అవుతుంది. సో వీ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. అందుకనే స్వామి తన ఎందుకంటే భగవంతుడు ఆయనకి మనకి 1,000,000 జన్మలు ఇటు 1,000,000 జన్మలు అటు తెలుసు. మనం ఏమవుతామో ఆయనకి తెలుసు. అందుకని ఆయన చెప్పింది మనం పాటించాలి. స్వామి ఇన్స్ట్రక్షన్స్, సమితి ఎలా నడుచుకోవాలి, సేవాదళ్ళు ఎలా ఉండాలి, భక్తులు ఎలా ఉండాలి అని అన్ని రూల్స్ అవన్నీ ఉన్నాయి. అవి స్వామి ఇన్స్ట్రక్షన్స్. ట్రస్ట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయంటే అది స్వామి ఇన్స్ట్రక్షన్స్. అవన్నీ మనం పాటిస్తూ స్వామి చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని ప్రతి హృదయంలోనూ స్వామిని చూసి ప్రతి మనిషిని ప్రేమిస్తూ మీరు ఇలా సమర్పణ కార్యక్రమాలు ఎంతో చేస్తున్నారు. నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు 3 సాయి తేజ, సాయి కృష్ణ, చైతన్య వాళ్ళు వాట్సాప్లో సింపుల్గా నాకు మెసేజెస్ పెట్టి దిశానిర్దేశం వాళ్ళు చెప్పితే మాట్లాడాను. నేను వేరే ఏం మాట్లాడలేదు. అవి చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమర్పణ టీంకి, కృష్ణారావు గారికి, నాగేంద్ర శర్మ గారికి, తర్వాత ఇక్కడ ఉన్న ఎంతోమంది పెద్దలు, నాకంటే తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇంతసేపు ఓపికతో కూర్చున్నందుకు మనిషికి నేను నమస్కారం సమర్పిస్తూ, నాతో మాట్లాడించినందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి. గోపీకృష్ణ గారు ఎంతో అనర్గళంగా మాట్లాడారు. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో ఈ సమర్పణకి ప్రతి సమర్పణ మేము ఏం చేస్తామంటే అవ్వగానే వెంటనే స్పీకర్స్ని వెతికి నెక్స్ట్ స్పీకర్ ఎవరు, మనం ఎలా ఉండాలి, మనము
మనం నేర్చుకునేది ఏంటి, రైట్? అట్లా స్పీకర్స్ పెట్టుకొని మనము వాళ్ళతో ముందర మాట్లాడి, ఎందుకంటే లాజిస్టిక్స్ ఉంటాయి. అందరూ హైదరాబాద్లో ఉండాల్సిన ఛాన్స్ లేదు కదా, ఒక్కొక్కసారి కొంతమంది బయట నుంచి వస్తూ ఉంటారు. సో ఆ రకంగా మేము స్పీకర్స్ని వెతుకుతూ ఉన్నాము. అన్ఫార్చునేట్గా ఆర్ ఫార్చునేట్గా బర్త్డే మంత్ అయ్యేసరికి మేము పిలవాలనుకున్న వాళ్ళు ఎవరు లేరు. సార్ చెప్పారు, గోపికృష్ణ గారు, మా చేతుల్లో ఏం లేదు, అంతా స్వామి దయ. మా ఉద్దేశం అంతా ఎప్పుడు సమర్పణ టీం యాజ్ ఏ కోర్ టీమ్గా మా ఎప్పుడు ఉద్దేశం ఏంటంటే, ఏదైనా సమర్పణ మనం వచ్చినప్పుడు మంచి నేర్చుకోవాలి, దాని నుంచి ఏదైనా టేక్అవే తీసుకొని దాని నుంచి మంచి నేర్చుకోవాలనేది మా ఉద్దేశం. మా పిల్లలం, మాకు అన్నీ తెలియదు, మీ అంత ఎక్స్పీరియన్స్ మాకు ఎప్పుడు లేదు. సో మా ఏంటంటే మా దైనందిక కార్యక్రమాల్లో మా సమర్పణ నుంచి తీసుకొని నేర్చుకొని మా అంతా మేము బాగుపడాలి, మేము మంచి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఎప్పుడు ఉంటాము. సో సార్ చెప్పినట్టు మనం ఒకటి అనుకుంటే స్వామి ఒకటి చేస్తారు, కానీ ఆ చేసింది ఎప్పుడైనా సరే మన మంచికే అవుతుంది. ఇవాళ ప్రసంగంలో నేను కొత్తగా మళ్ళీ చెప్పేదేం లేదు, సార్ చాలా బాగా చెప్పారు. ఒక్క టేక్అవే, మా మేము చిన్న పిల్లలం, క్షణికావేశాలు ఎక్కువ ఉంటాయి. సో నామస్మరణ ఎంత పొందిగా ఉంటుంది అని అంటే అది మన మెజర్మెంట్ ఏంటంటే కోపం రాకూడదు. ఆ ఒక్క సందేశం, ఇంకా చాలా సందేశాలు ఇచ్చారు సార్, కానీ అదొక్కటి మాత్రం నాకు బాగా హత్తుకొని ఉంటుందండి. ఈ మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడి వరకు వచ్చి మీ అనుభవాలు షేర్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సార్కి ఫెలిసిటేషన్ ఇవ్వడానికి వేదిక మీద రావాల్సిందిగా నాగేంద్ర కుమార్ గారిని, సుబ్రహ్మణ్య శర్మ గారిని, రామచంద్రమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. సార్ మీరు కూడా రండి సార్. शांति शांति शांति।